అందరికీ నమస్కారం అండి. ఈరోజు టీశాట్ ప్రోగ్రామ్కి ఈ వీక్షకులకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫంక్షనరీస్కి మరియు ఇతరులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు శివాల్కర్ రెడ్డి. నేను కన్సల్టెంట్గా WCD డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నాతో పాటు ఈరోజుకి మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ నరసింహారావు గారు. నమస్కారం అండి. అండ్ ప్రశాంతి మేడం గారు. నమస్కారం అండి. నరసింహారావు గారు అండ్ ప్రశాంతి మేడం గారు ఇస్ కన్సల్టెంట్గా WCDలో పనిచేస్తారు. ఈరోజు ఇక్కడ మా ముగ్గురితో పాటు ఇక్కడ చర్చించుకున్న తదుపరి డిపార్ట్మెంట్ సెక్రటరీ మేడం గారు కరుణ వాకాటి మేడం గారు అండ్ డైరెక్టర్ కాంతి వెస్లీ మేడం గారు జాయిన్ అవుతారండి. ఆల్ ద ఫంక్షనరీస్ ఆల్ లెవెల్ ఈ ప్రోగ్రామ్ని అందరూ అటెండ్ అయినట్టుగా కింది వరకు అంగన్వాడీ టీచర్లు అటెండ్ అయినట్టుగా ఒకసారి హాజరవునట్టుగా చూసుకోగలరండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఈ మంత్ సెప్టెంబర్ మంత్ అండి పోషణ మాసం యొక్క శుభాకాంక్షలు. పోషణ మాసం యొక్క శుభాకాంక్షలు. ప్రతి సెప్టెంబర్ మంత్లో మనము పోషణ మాసం జరుపుకుంటాము. అందరు అంగన్వాడీ టీచర్లు అండ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, CDPO చాలా చక్కగా పోషణ మాసం యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మనకి ఒక ముందు టీశాట్ ప్రోగ్రాంలో మన సెక్రటరీ గారి అండ్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం టీశాట్ ప్రోగ్రాము ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ ప్రీ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీలో ఎలా మనం స్ట్రెంథెన్ చేయాలనే విషయం గురించి మాట్లాడుకున్నాము. దాంట్లో చాలా చక్కగా అంగన్వాడీ టీచర్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేడం గారు చాలా ఆదేశాలు ఇచ్చారు. దాని కంటిన్యూషన్లో కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం మాట్లాడుతున్న విధానంలో ఇక్కడ మనము లాస్ట్ టైం ECC ఎలా మాట్లాడుకున్నామో ఈసారి ఈ ప్రోగ్రామ్ మనము పిల్లలలో కుపోషణ దాని గురించి ఎలా మనకి అతి ముఖ్యమైన ప్రోగ్రామ్ సూపర్వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రామ్ దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. ఒక 45 నిమిషాలు ప్రోగ్రామ్ జరిగిన తర్వాత 3 గంటల నుంచి మీకు స్క్రోలింగ్ వస్తుంది నెంబరు, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ సబ్జెక్టుకు సంబంధించి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ అండ్ సూపర్వైజర్స్ ఇక్కడ మన సెక్రటరీ అండ్ డైరెక్టర్ గారు ఇక్కడ ఆఫీసర్స్తో ఇక్కడ మనకి సంప్రదించవచ్చును ఇన్ కంటిన్యూషన్. థ్యాంక్ యూ అండి. మనకు ICDS ప్రోగ్రాము మన అందరికీ తెలుసు, 40 సంవత్సరాలు దాటింది. దీంట్లో మనకి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము పోషణ స్థాయిని మెరుగుపరచడము. ఈ పోషణ స్థాయిని మెరుగుపరచడంలో ICDS మనకి మాట్లాడుకుంటే పోషణ దాంట్లో 2 రకాలుగా ఉంటుంది. పోషణ స్థాయిలో ఒకటి అధిక పోషణ ఉంటుంది, లోప పోషణ ఉంటుంది. ఈ అధిక పోషణ మీద మనము ఫోకస్ చేయము. ICDS ప్రోగ్రాంలో లోప పోషణ మీదనే ఎక్కువగా చేస్తాము. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో అధిక పోషణ మీద కూడా చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఇక్కడ మనతోని ఉన్న ప్రశాంతి మేడం గారు అండ్ నరసింహారావు గారు కూడా ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడడం జరిగింది. దాని గురించి కూడా వివరించడం జరిగింది. రాబోయే కాలంలో మనం అధిక పోషణ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాము. కానీ మనకి ఇప్పటివరకు ICDS ప్రోగ్రాంలో లోప పోషణ మీద మాట్లాడుతున్నాము. ఈ లోప పోషణని అంచనా వేసే దాంట్లలో మనకి చాలా రోజుల నుంచి ఒక అండర్ వెయిట్ వయస్సుకు తగ్గ బరువు మాత్రమే చూసేవాళ్ళం. మీ అందరికీ తెలుసు, ఒక అంగన్వాడీలో ఏంటంటే ఎంత న్యూట్రిషన్ స్థాయి ఉందంటే ఒక బరువు స్కేల్ ఉంటుంది, ఆ వయస్సుకు తగ్గ బరువు చూస్తాం. దాన్ని ఏంటంటే మనం అండర్ వెయిట్ అంటాం. దాన్నే తక్కువ బరువు అంటాం. రాను రాను కొన్ని సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నా కానీ ఈ మనకి పోషణ స్థాయిలో మార్పులు ఎక్కువగా సాధించలేకపోతున్నాం. ఈ అండర్ వెయిట్ మీద ఫోకస్గా మనము ఓన్లీ చేస్తే సరిపోదు. దానితో పాటు కురచదనం బక్కపల్చదనం అంటే స్టంటింగ్ వేస్టింగ్ మీద కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అండర్ వెయిట్తో పాటు కాబట్టి మనకి బరువు స్కేల్స్తో పాటు మనకి అంగన్వాడీకి పోషణ అభియాన్ అనే కార్యక్రమంలో హైట్ స్కేల్ అండ్ ఇతర మనకి ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ కూడా అన్ని అంగన్వాడీ టీచర్కి సప్లై చేయడం జరిగింది. దాంట్లో మనము వయసుకు తగ్గ బరువుతో పాటు ఎత్తును కూడా చూస్తున్నాము. మనకి రాష్ట్రంలో ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోబోయే ప్రోగ్రాంలో అధిక బరువుతో పాటు వేస్టింగ్ ప్రోగ్రామ్ మనము దీనిని బక్కపల్చదనము అంటాము. అదే స్టంటింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఈ వేస్టింగ్ ప్రోగ్రాంలో శామ్ మ్యామ్ ఉంటుందండి.
ఈ సామామ్ వేస్టింగ్ ప్రోగ్రామ్కి అండర్ వెయిట్కి మనకి సూపర్ వెయిట్ సప్లిమెంటరీ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఈ పరిచయం చేయడం జరిగింది. ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటాం. అది మాట్లాడుకునే ముందు ఒక్క విషయం మీ అందరికీ, మనకి సరాసరి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము మన రాష్ట్రంలో 100 మంది పిల్లలకి అండర్ వెయిట్లో 30 నుంచి 32 మంది ఉన్నారు. అంటే సర్వే ప్రకారం మన అంగన్వాడీ స్థాయిలో ఒక 30 మంది పిల్లలుంటే 30లో అండర్ వెయిట్ ఉన్నారు. అంటే 50 మంది ఉంటే 15 మంది ఉంటారు. అది దాంతో పాటు వేస్టింగ్ అంటే సామ్యామ్ సామ్యామ్ని కూడా మనకి 100 మందికి 22 మంది ఉండడం జరిగింది. దాంట్లో ఒక 8% మంది ఉంటారు, మిగతాది మొత్తం మనకి మ్యామ్లో ఉంటారు. 100 మందికి 22 ఉంటే 50 మందికి సరాసరి 10 నుంచి 11 మంది ఉంటారు. ఈ విధంగా మనం చేస్తున్న కార్యక్రమంలో మనము కరెక్ట్గా వేయింగ్ చూస్తే మనము నిర్ధారిస్తే పోషణ స్థాయిని, మన స్థాయిలో ఎంతమంది ఉన్నారు, దానికి మనము ఏ విధంగా చికిత్స చేసి మనము పోషణ స్థాయిని తగ్గించుకోవచ్చు అనే ఈ కార్యక్రమం అనేది ముఖ్య ఉద్దేశం. దీని గురించి మనకి నెక్స్ట్ ఈ అండర్ వెయిట్ అండ్ మరియు వేస్టింగ్ ప్రోగ్రామ్ని మనము ఏ కార్యక్రమం ద్వారా మన తెలంగాణలో పోషణ స్థాయిని మెరుగుపరుచుకోవచ్చు అనే దాని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనం ఇదండి. ఈ నరసింహారావు గారు మనకి అండ్ ప్రశాంతి మేడం గారు నెక్స్ట్ మనం మాట్లాడుకుని ఉంటాం. నరసింహారావు గారు, మీరు ఈ కంటిన్యూషన్ దీనికి మనకి ప్రోటోకాల్ ఏం చెప్తుంది, వేస్టింగ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఏంటిదని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఐసిడిఎస్ సిబ్బంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు టీసాట్ కార్యక్రమం ద్వారా మనం ప్రధానంగా ఈ కార్యక్రమం మనం ఏదైతే సూపర్వైజర్ సప్లిమెంటరీ ఫీడింగ్ అనే ఒక ప్రోగ్రామ్ని మొదలుపెట్టుకున్నామో, ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన అంశాలను అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు, అలానే అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు అందరికీ కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే పిల్లలకి, మహిళలకి సదుపాయాలు మీరు సేవలు అందిస్తున్నారో వారికి ఈ కార్యక్రమం పట్ల క్షుణ్ణంగా అవగాహన కలిగించడం అనేది ఈరోజు మన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు శివాల్కర్ గారు ప్రస్తావించినట్లుగా మన రాష్ట్రంలో ఎక్కడ మనం అంగన్వాడీ కేంద్రంలో చూసినా కానీ బరువు తక్కువగా ఉండే పిల్లలు 5 సంవత్సరాల లోపు ఈ పిల్లలు ఇలా ఉండడం అనేది మనకి ఇప్పుడు ప్రధానమైన సమస్యగా కనబడుతుంది. అంటే పిల్లలు మనం అనుకున్నట్టుగా వయస్సుకు ఆధారంగా ఉండాల్సిన బరువు కానీ, లేదా వాళ్ళు ఎంత ఎత్తుకి ఎంత బరువు ఉండాలనే విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతి 10 మందిలో మనం గ్రోత్ మానిటరింగ్లో చూస్తున్నప్పుడు 3 లేదా 4 పిల్లలకు సమస్యగా ఉంది. మనము చాలా రీసెంట్గా మార్చి నెల నుండి రాష్ట్రమంతా ఒక యజ్ఞంలాగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఖచ్చితమైన బరువులు, ఎత్తులు తీసి అసలు మన రాష్ట్రంలో ప్రతి పల్లెలో, ప్రతి వార్డులో ఎంతమంది పిల్లలు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవడం కోసం ఒక ప్రయత్నం చేశాం. అన్ని అంగన్వాడీ టీచర్లకి, అలానే సూపర్వైజర్స్కి మనం ట్రైనింగ్ కూడా ఇచ్చాము. గ్రోత్ మానిటరింగ్లో తప్పులు లేకుండా చేయండి, మొత్తం వీళ్ళ లెక్క తేలిస్తే ఎటువంటి పిల్లలకి ఎటువంటి సేవలు అందిస్తే వీళ్ళు ఈ పరిస్థితిలోంచి బయటపడతారు అనేది మనం అర్థం చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మీ అందరికీ ఈ విషయం విదితమే. అయితే మీరు పోయిన నెల 1వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్గా లైన్ లిస్టింగ్ చేసి మన రాష్ట్రంలో మనకు కనబడిన సంఖ్య ఒక 2.5 లక్షల దాకా పిల్లలు శామ్, మ్యామ్, ఎస్యూడబ్ల్యూ, ఎంయూడబ్ల్యూ ఈ 2 కేటగిరీలు అంటే అండర్ వెయిట్లోను అలానే వేస్టింగ్ కేటగిరీలో ఉన్న పిల్లలు మనకి కనబడ్డారు. అయితే ఈరోజు మనం ప్రస్తావించబోయే ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ పిల్లల్ని మనం ఎట్లా నయం చేయాలి, ఒక నిర్దేశమైన కాలం ప్రమాణికం అనుగుణంగా పిల్లల్ని ఎలా ఫాలోఅప్ చేయాలి, ఏం చేస్తే ఈ పిల్లలు ఈ మాల్న్యూట్రిషన్ అనే ఒక భయంకరమైన పరిస్థితి నుండి బయటపడతారనేది మనం అర్థం చేసుకోండి. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన అవగాహన, ఒకే రకమైన కార్యాచరణ ఉన్నప్పుడే ఈ కార్యక్రమం సాధ్యమవుతుంది. కాబట్టి మనం ప్రధానంగా మనం మన తెలంగాణ రాష్ట్రంలో మాల్న్యూట్రిషన్తో ఉండే పిల్లల్ని ఎలా బాగు చేయాలనే ఒక సమస్యకి మనం కనుగొన్న పరిష్కారం ఏంటంటే కమ్యూనిటీ స్థాయిలోనే మనకు ఎక్కువ మందికి నయం చేయడానికి అవకాశం ఉంది. ఒక 10 మంది పిల్లల్ని మనము మాల్నరిస్ట్గా గుర్తించినప్పుడు ఒకరికో ఇద్దరికో అవసరమైన వాళ్ళకే ఎన్ఆర్సీకో లేదా హయ్యర్ హాస్పిటల్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది తప్ప మిగిలిన 8-9 మంది పిల్లలకి మనకు అంగన్వాడీలోనే ఇంటి దగ్గరే సరైన సలహాలు, సూచనలు ఇచ్చి
వాళ్ళకి వైద్య సదుపాయాలు, వైద్యపరమైన సేవలు, న్యూట్రిషన్ పరమైన సేవలు ఇస్తే వాళ్ళు బాగవుతారు, వాళ్ళు నయం అవుతారు అనేది మనకు అర్థమైంది. కాబట్టి మనం ప్రధానంగా ఇక్కడ టీచర్లు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర గుర్తించబడిన శామ్, మ్యామ్, అండర్ వెయిట్ పిల్లల్లో ఎవరికి శామ్ పిల్లలకి కానీ మ్యామ్ పిల్లలకి కానీ వైద్యపరంగా ఒక పోషణ లోపమే కాదు, వీళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉన్నాయనేది మీరు గుర్తించగలగడం చాలా ప్రధానమైన అంశం. ఒక 10-15 నిమిషాలు మనం ఈ కార్యక్రమంలో ఉండే ప్రధానమైన అంశాలను మనము మరొకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనము ఈ కార్యక్రమంలో మనం అనుకున్న విషయం ఏంటంటే, మనము గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎక్కడైతే మనం ఒక పిల్లల ఎత్తులు బరువులు తీస్తున్నామో, ప్రతి నెల మనము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియ మనం చేస్తూనే ఉన్నాం. అయినా కూడా మనం దీని మీద ఇన్నిసార్లు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉందంటే, ఇంకా మనం ఎక్కడో ఒక సెంటీమీటర్ గ్యాప్ వేయటము, లేదా ఒక 100 గ్రాములు అటు ఇటు వేయటము, దీని మీద కూడా మనం ప్రతిసారి మీటింగుల్లో మనం ప్రస్తావిస్తున్నాం ఏంటంటే, మీరు వాస్తవమైన బరువులు, వాస్తవమైన ఎత్తులు పిల్లలవి రిపోర్ట్ చేయడానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్లో వేసేటప్పుడు, పిల్లల బరువులు తీసేటప్పుడు, పిల్లల బరువుల్ని రిపోర్ట్ చేసేటప్పుడు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా రిపోర్ట్ చేస్తే, మీరు అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కువ మందిని మాల్నరిష్గా గుర్తించినంత మాత్రాన అది రిమార్క్ కాదు. దయచేసి అందరూ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమందిని రిపోర్ట్ చేస్తారో అంతమందిని మనము ఈ సిస్టమాటిక్ ప్రక్రియ ద్వారా నయం చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. కాబట్టి ఎవరు దయచేసి అండర్ రిపోర్టింగ్ చేసే పనిని మాత్రం చేయకండి. దయచేసి మీ దగ్గర ఎంతమంది పిల్లలు 5 సంవత్సరాల లోపు, పుట్టిన దగ్గర నుండి మనకు రకరకాలుగా ఉంటారు కదా, 6 నెలల వరకు ఒక వయసు ఉంటుంది, 2 సంవత్సరాల వాళ్ళు మనం 1000 days అని మాట్లాడతాము. మీ ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు, వీళ్ళల్లో ఎవరైనా కూడా మాల్నరిష్ అవ్వచ్చు. కాబట్టి టీచర్లకి, అందరికీ, ఐసిడిఎస్ సిబ్బంది అందరికీ విన్నపం ఏంటంటే, గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సరే, మనము చాలా కష్టపడి నిజాయితీగా గుర్తిస్తాం. గుర్తించిన తర్వాత ఏం చేయాలి? వీళ్ళకి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ప్రకారం బాలామృతం ప్లస్ ఇవ్వటము, లేదా నార్మల్ బాలామృతం ఇవ్వటము, వీళ్ళందరికీ ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం, అలాగే వైద్యాధికారి సహకారంతో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని చాలా సిస్టమాటిక్గా VHSNDస్ని కండక్ట్ చేసి, గ్రామ స్థాయిలో, సబ్ సెంటర్ స్థాయిలో, అలానే వార్డు స్థాయిలో, బస్తీ దవాఖానాల స్థాయిలో ఈ పిల్లలకు కావాల్సిన వైద్యపరమైన సదుపాయాలు, సేవలు అందించి మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో 3 ప్రధానమైన అంశాలు దయచేసి ఈ కార్యక్రమంలో గుర్తుపెట్టుకోండి. 3 మేజర్ పిల్లర్స్. ఒకటి, గుర్తించాలి తప్పులు లేకుండా. రెండోది, గుర్తించిన పిల్లలందరికీ మనం అనుకున్న సేవలన్నీ అందేలాగా మనం మానిటరింగ్ చేయాలి. మూడోది, సేవలు అందిన తర్వాత సేవలు అందించేటప్పుడు ఫాలోఅప్ చేయాలి. ఈ 3 చేస్తే ఎవరు నార్మల్ వాళ్ళు శామ్లోకి పడరు, శామ్ వాళ్ళు నార్మల్లోకి పడరు, ఎవరు మాల్నరిష్ని తప్పులు చేసే అవకాశం ఉండదు. సో ఇప్పుడు మనము ఒక శామ్ చైల్డ్ కానీ ఎవరినైనా గుర్తించామని, ప్రధానంగా మనం ఈ కార్యక్రమంలో 10 సూత్రాల కార్యక్రమాన్ని అవలంబిస్తున్నాం. ఈ 10 సూత్రాల్లో ఏదైతే ఇప్పుడు మనము ప్రతి నెల అంగన్వాడీ టీచర్లు ఇప్పుడు మనం విన్నపించేది ఏంటంటే, 1, 2, 3 తారీఖుల్లో మీరు ఎత్తులు బరువులు కంప్లీట్ చేసుకొని ఒక లైన్ లిస్టింగ్ని మీ దగ్గర పెట్టుకుంటే, నా కేంద్రంలో ఎవరు శాము, ఎవరు మ్యాము, ఎవరు అండర్ వెయిట్ ఉన్నారో లిస్టు నా దగ్గర ఉంటే, నేను వీళ్ళకి కావాల్సిన వైద్యపరమైన స్క్రీనింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నట్టు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే 1వ తారీఖు, 2వ తారీఖు రొటీన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ డే రోజు గ్రోత్ మానిటరింగ్ చేయడము, THR డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకుంటారో, అప్పుడు మీ దగ్గర తప్పులు లేకుండా ఒక రొటీన్గా మీ దగ్గర నార్మల్గా ఎంతమంది ఉన్నారు, శామ్ ఎంత, మ్యామ్ ఎంత అంతా కూడా లెక్క తేలుతుంది. ఈ లెక్క తేలిన తర్వాత ఏం చేయాలంటే, ఇంకొక చిన్న సూత్రం మనం చెప్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో మీ దగ్గర ఉండే పిల్లల్లో ఎవరైనా కూడా కాళ్ళ వాపు కనబడింది అనుకోండి, మీరు ఫిజికల్గా ఎగ్జామిన్ చేయొచ్చు, గుర్తుపట్టచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మీరు 2 పాదాలతో పిల్లల యొక్క పాదాలని 2 బొటన్ వేలతో ఒత్తి పట్టినప్పుడు ఎవరికైతే పిల్లలకి గుంటలు పడతాయో, అంటే ఎక్కువసేపు ఒత్తకూడదు, ఒక 2-3 సెకండ్లు ఒత్తి మనం చూస్తే అర్థమైపోతుంది వీళ్ళకు బైలేటరల్ పిట్టింగ్ ఎడిమా ఉన్నట్టు. ఎవరికైనా ఎడిమా ఉంది అంటే మనకి ఏమర్థమవుతుందంటే, ఈ పిల్లలకి ఏదో రకమైన అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా కనబడితే దయచేసి మీరు వెంటనే వైద్యాధికారి దగ్గరికి రిఫర్ చేయాలి. వీళ్ళ పట్ల మనం ఇంకా వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అవసరం లేదు. సో ఇది ఒక చిన్న ప్రక్రియని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అంగన్వాడీలో మాల్నరిష్గా గుర్తించబడిన పిల్లల్లో ఎడిమా ఉంటే మాత్రం వైద్యాధికారి దగ్గరికి పంపించాలి. ఇందులో మనం చాలా స్పష్టంగా అంగన్వాడీ టీచర్ బాధ్యత ఏంటి, ఆశా బాధ్యత ఏంటి అనేది కూడా, ఎందుకంటే
ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమం కోసం మన రాష్ట్రంలో ఏదైతే ఒక ప్రోటోకాల్ చాలా సిస్టమేటిక్గా మనం అనుకుంటున్నామో, ఇది కేవలం WCD బాధ్యత లేదా కేవలం హెల్త్ వాళ్ళ పని అని అనుకోలేదు. చాలా స్పష్టంగా ఆలోచన చేసి సంయుక్తమైన మార్గదర్శకాలు, ఆచరణాత్మకమైన పద్ధతులనే మనము ఇందులో జీవో రూపంలో ఇవ్వడం జరిగింది. అందుకని ఇది ఒక కంబైన్డ్ ప్రోగ్రామ్. వైద్య ఆరోగ్య శాఖ అలాగే మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న పిల్లలని బాగు చేసే కార్యక్రమం. ఇది మన మైండ్లో ఉండాలి. అప్పుడు మనకి ఆశా అంగన్వాడీ ఏం చేయాలి? గ్రామ స్థాయిలో ఆశా అంగన్వాడీ గ్రోత్ మానిటరింగ్ జరిగే రోజు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రం తీసుకురావడం, పిల్లలు బరువులు తీసేటప్పుడు ఆశగారు అంగన్వాడీకి సాయం చేయడము, ఆ ఎక్విప్మెంట్ ఎలా పెట్టుకోవాలి, క్యాలిబ్రేషన్ ఎలా చేసుకోవాలి. మనం చాలాసార్లు ప్రతిసారి ప్రస్తావిస్తున్నాం ఏంటంటే, బరువు కానీ ఎత్తు కానీ మీరు చూసినప్పుడు దయచేసి 3 సార్లు తీయండి. మనకి అన్నీ వచ్చు అనుకుంటే చాలాసార్లు పొరపాట్లు డేటా వచ్చే అవకాశం ఉంది. మన రికార్డింగ్స్ కూడా తప్పులు పోయే అవకాశం ఉంది. 3 సార్లు చేసి చూసిన తర్వాత ఈ పనిలో నేను చాలా పర్ఫెక్ట్ అండి అని అనుకున్నప్పుడు మీరు చేయొచ్చు. సో దయచేసి 3 సార్లు బరువు తీయాలి, 3 సార్లు ఎత్తి తీస్తే ఏముందంటే నేను తీసింది తప్పు కాదు సార్, ఇది కరెక్ట్ అని మీరు గంటాపదంగా చెప్పగలుగుతారు. సో ఈ ప్రక్రియని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఫస్ట్ స్టెప్లో ఎప్పుడైతే మనం తప్పులు చేస్తామో మిగిలిన 9 తప్పులు అవి ఎటుపోతాయి అనేది మనం నిర్ధారించలేము. దయచేసి మీ అందరికి విన్నపం ఏంటంటే, తప్పులు లేకుండా బరువులు ఎత్తులు వేయాలి. గ్రాముల్లోనూ కిలోగ్రాముల్లోనూ అలాంటి సెంటీమీటర్లో కూడా పొరపాట్లు రావద్దు. క్షుణ్ణమైన ఖచ్చితమైన బరువులు ఎత్తులు మనకు రిపోర్ట్ చేయాలి. ఓకే. అండ్ నరసింహారావు గారు చెప్పిన కంటిన్యూషన్లో నెక్స్ట్ స్టెప్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ స్టెప్ చెప్పారు, ఎదుగుదలను అంచనా వేయడం, అంటే బరువుని సక్రమంగా చేయడం అని మాట్లాడుతున్నారు. దాంట్లో ఒక 2 ముఖ్యమైన పాయింట్లు సార్ చెప్పిన దాంట్లో, ఈ ఎదుగుదలను అంచనా వేయడం దాంట్లో కూడా డిపార్ట్మెంట్ మనకి ఈ స్టాండర్డైజేషన్ చేసిందండి. అంటే బరువుని ఈ విధంగా తీయాలంటే ఈ స్టెప్ ప్రకారంగా తీయాలని ఒక వీడియో రూపకంగా ట్రైనింగ్ వీడియో, అది 19 నిమిషాల వీడియో, ప్రతి ఏ ఇన్స్ట్రుమెంట్ను ఏ విధంగా తీయాలి. దయచేసి ఆల్ ద అంగన్వాడీ టీచర్స్ అండ్ అదర్ ఫంక్షనరీస్ మనకు తెలిసిన ఈ ప్రతి నెల VHSND ప్రోగ్రాం నాడు చేస్తున్నా మీరు ఒకసారి మీ మొబైల్ ఫోన్లో ఈ వీడియోని ప్లే చేసుకోండి. దాంట్లో ఏంటంటే ఇందాక నరసింహారావు గారు చెప్పినట్టు దాంట్లో చాలా ఒక ముఖ్యమైన అంశం ఉంది. 3 సార్లు నిర్ధారణ చేసుకోవాలి, తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు చేసుకోవాలి. 40 సంవత్సరాల నుంచి మనం గ్రోత్ మానిటరింగ్ చేస్తున్నా, ఒక 20 సంవత్సరాల నుంచి కొన్ని స్టాండర్డైజేషన్ పద్ధతులు పెట్టుకున్నా మనకు ఆ క్వాలిటీ చెక్ మీద ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. అది మీరు ఇంతకు సార్ చెప్పినట్టు 1 సెంటీమీటర్ అటు ఇటైనా కానీ వాళ్ళని మనము తెలిసి మన తప్పిదం వల్ల వేస్టింగ్లోనైనా, ఇంకా లేకున్నా కానీ వేస్టింగ్లోనైనా వేయచ్చు, సామ్లో లేకుంటే అండర్ వెయిట్లోనే వేయచ్చు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు వీడియోని చూసినను తదే వీడియోని కంపల్సరీ స్టాండర్డైజ్గా మీరు వీడియోని చూడాలి. ఒకటి. రెండవది, మీరు చాలా వాట్సాప్ గ్రూప్లలో ఫొటోస్ షేర్ చేస్తారు. సార్ ఒకటి క్వాలిటీ చెప్పారు, క్వాలిటీలో 1 పాయింట్ ఓన్లీ. వేయింగ్ స్కేల్ మనకి సాల్టర్ స్కేల్ కంటికి సమాంతరంగా ఉండాలి. మేడమ్స్ అందరూ చాలా మీరు ఆ హైట్ ఇలా ఉంటారు, పైకి బిగిస్తారు, ఇలా చూడడం జరుగుతుంది. ఆ ఫ్లెక్సెస్ అనేది తప్పుదంలో నోటెడ్లో ఉంటుంది, ఇందాక సార్ చెప్పినట్టు సెంటీమీటర్స్లో. కాబట్టి ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు మీ సెంటర్లో ఉంటే ఇమీడియట్ స్టెప్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ క్యాలిబ్రేషన్ చేసుకోండి, ఐ కాంటాక్ట్ని, వేయింగ్ స్కేల్స్ని సెట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఐ కాంటాక్ట్ వేయింగ్ స్కేల్ లేకపోతే మీరు ఎంత బరువులు తీసినా, ఎంత మందికి వే చేసినా కానీ క్వాలిటీ మీద మనం ఫోకస్ చేయలేం. థ్యాంక్ యూ రావు గారు. నెక్స్ట్. సో మనము ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మీ ముందు ప్రస్తావిస్తాం. మనము ప్రతి 4 సంవత్సరాలు బట్టి ఈ విషయం మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే మీ దగ్గర శామ్గా గుర్తించబడతారో, సివియర్లీ అక్యూట్ మాల్నరిష్, ఆ పిల్లలకి మాత్రం ఒక చిన్న ప్రక్రియ ఉంది. ఏంటంటే వీళ్ళకి ఆకలి ఉందా లేదా చూడాలి. కేవలం శామ్కి ఎందుకు చేస్తున్నామంటే, మనకు ప్రపంచవ్యాప్తంగా మనకు ముందు అనుభవం ఏంటంటే, ఎవరైతే శామ్గా ఉంటారో వాళ్ళల్లో ఆకలి మందగించే అవకాశం ఉంది అంటున్నాం. మనం అందరికీ ఆకలి ఉండదు అని చెప్పట్లేదు. అందుకని ఎవరికి ఆకలి ఉంది ఎవరికి లేదో మనకు తెలియదు కాబట్టి ఈ పరీక్ష చేయాలి. సింపుల్గా చేయాలి. ఇది ఏంటి, బిడ్డ మీ దగ్గరికి వచ్చే ముందు ఫస్ట్ తల్లికి చెప్పాలి ఈ విషయాన్ని. గ్రోత్ మానిటరింగ్లో శివాల్కర్ గారు ప్రస్తావించినట్టుగా ప్రతి బిడ్డ యొక్క పోషణ స్థితి తల్లిదండ్రులకి, కుటుంబానికి తెలియజెప్పాల్సిన బాధ్యత వీటన్నిటికంటే ప్రధానమైంది. మనం ఇప్పుడు క్షేత్రస్థాయిలో సందర్శనకు వెళ్ళినప్పుడు కూడా తల్లుల్ని మనం అంగన్వాడీ సెంటర్లో వచ్చిన వాళ్ళని కూడా అడుగుతున్నాం, అమ్మ నీ బిడ్డ బరువు చూసారా,
పోయిన నెల చూసుకున్నావా, నీకు తెలుసా అమ్మా? మనం గృహ సందర్శన వెళ్ళినప్పుడు కూడా మనము ప్రత్యేకించి అడుగుతున్నాం, ఎందుకంటే వాళ్ళ బిడ్డల పరిస్థితి వాళ్ళకి తెలుసా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి మీరు బరువు తీసిన వెంటనే మీకుండే మాధ్యమాల్లో, మీకుండే వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, మీకుండే ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మీరు గృహ సందర్శన చేసినప్పుడు కానీ దయచేసి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, బిడ్డల పరిస్థితి తల్లిదండ్రులకి కుటుంబాలకి తెలవడం అనేది చాలా ముఖ్యమైన పని. ప్రతి నెల ఈ నెల బరువుకి వచ్చే నెల బరువుకి కొద్దిగా తేడా ఇంప్రూవ్ అయిందనుకోండి, వాళ్ళకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. మిమ్మల్ని కూడా వాళ్ళు ప్రశంసిస్తారు, మీరు మా బిడ్డలు బాగోగులు చూసుకుంటున్నారు, ఇలానే చేయండి మేడం అంటారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తావించేది ఏంటంటే, శామ్ పిల్లలకి ఆకలి ఉందా లేదా చూడండి. ఎలా అంటే తల్లికి చెప్తారు, మీ అబ్బాయి కొంచెము బరువు తక్కువగా ఉన్నాడమ్మా, ఒకసారి అంగన్వాడీ టీచర్ మా సెంటర్కి తీసుకొస్తే వీళ్ళకి ఆకలి ఉందా లేదా చూద్దాం. మళ్ళీ భయపట్టాల్సిన అవసరం లేదు, ఏమి టెస్టులు కావు ఇవి. తీసుకొచ్చినప్పుడు మీ దగ్గర ఉండే బాలామృతం కానీ లేదా బాలామృతం ప్లస్ కానీ ఏది ఉంటే అది కొద్దిగా గిన్నెలో, పరిశుభ్రమైన గిన్నెలో ఇచ్చి తల్లిని కూడా కూర్చోబెట్టి పాలతోనో వేడి నీళ్ళతోనో కలిపి అది కొద్దిసేపు సమయం ఇవ్వండి. ఎందుకంటే చంటి పిల్లలు కాబట్టి మనం ఇచ్చిన వెంటనే తినరు వాళ్ళు. కొద్దిగా ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు సమయం తీసుకోవచ్చు. తల్లికి చెప్పాల్సింది ఏంటంటే, 2 గంటల ముందు ఏం తినకుండా తీసుకురమ్మని చెప్పాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు ఇంటి దగ్గర ఏదో ఒకటి పెట్టి మళ్ళీ తీసుకొస్తే మనం పెట్టింది వాళ్ళు తినరు. మనమేమని అనుకుంటామంటే వీళ్ళు ఆకలి పరీక్ష ఫెయిల్ అయ్యారు అనుకుంటాం. సో ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో ప్రక్రియ, ఆకలి పరీక్ష పెట్టేటప్పుడు తల్లికి చెప్పాలి, కొద్దిగా సమయం ఇవ్వాలి తినడానికి, తిన్న తర్వాత నిర్ధారించాలి. మనం ఇచ్చింది మొత్తం చక్కగా తిన్నారనుకోండి, పర్వాలేదు, వీళ్ళకి ఆకలి ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే శామ్లో ఉన్నాడు, అయిపోయింది. సో ఆ శామ్లో ఉన్నాడు, ఆకలి ఉంది. మూడోది ఏం చేయాలంటే, ఆకలి పరీక్ష మనం ఎందుకు చేస్తున్నామంటే, వీళ్ళని ఇక్కడే మనం అంగన్వాడీలోనే ట్రీట్మెంట్ చేయొచ్చా, లేకపోతే వీళ్ళు ఆకలి పరీక్ష ఫెయిల్ అయ్యారనుకోండి, హెపటైట్ లేదు, అప్పుడు మనం వెంటనే మళ్ళీ వైద్యాధికారి దగ్గరికి రిఫర్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర చేయడానికి ఏముండదు. అనుమానం ఏంటంటే, అక్కడ ఎప్పుడైతే ఆకలి పరీక్ష ఫెయిల్ అయ్యారో మనం ఏం నిర్ధారించుకోవచ్చు అంటే, వీళ్ళకి ఇంకేదో కడుపులోనో ఇంకెక్కడో శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంది, లేదా ఎనిమిక్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. కాబట్టి ఒకసారి డాక్టర్ చూడడం అనేది ఇంపార్టెంట్. అందుకోసం మనం ఆకలి పరీక్ష నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీకు అందరూ తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే, కేవలం శామ్లో ఉండే పిల్లలకి మాత్రమే ఆకలి పరీక్ష పెట్టండి. అందుకని మళ్ళీ ఫస్ట్ పాయింట్ని మనం లింక్ చేసుకోండి. అందుకనే ఖచ్చితమైన ఎత్తుల బరువులు తీయండి అంటున్నాం. అప్పుడే మీకు తెలుస్తుంది ఎవరు శాము ఎవరు మ్యామ్ అనేది. ఇప్పుడు నార్మల్లో ఉండే వాళ్ళని మీరు శామ్లో పడేశారనుకోండి, వాడికి కూడా మీరు ఆకలి పరీక్ష పెడతారు. అనవసరమైన సమయం వృధా, మన రిసోర్సెస్ వృధా. కాబట్టి ఖచ్చితమైన బరువులు ఎత్తులు తీయాలి. శామ్గా గుర్తించిన అందరి పిల్లలకి ఆకలి పరీక్ష పెట్టాలి. సరే, ఇప్పుడు మిగిలిన పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు. మీ దగ్గర ఎవరెవరు ఉంటారు? ఈ ప్రోగ్రాంలో దయచేసి మళ్ళీ ఇదే రిపీట్ చేస్తాం. ఎందుకంటే ప్రస్తుతం మనం అవలంబిస్తున్న ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమం ఎటువంటి పిల్లల కంటే 4 రకాల పిల్లలు శామ్లో ఉంటారు, మ్యామ్లో ఉంటారు, సివియర్లీ అండర్ వెయిట్ ఉంటారు, మోడరేట్లీ అండర్ వెయిట్ ఉంటారు. గత సంవత్సరం దాకా మనం మెసేజ్ ఏం తీసుకున్నాము, శామ్ మ్యామ్ పిల్లలకే ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమం అనుకున్నాం. కాదు, ఇప్పుడు శామ్ మ్యామ్ పిల్లలతో పాటు అండర్ వెయిట్ పిల్లల్ని కూడా ఇందులో మనము జోడించాం. కాబట్టి ఈ 4 రకాల పిల్లలకి మీరు వైద్య పరీక్ష చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ అంగన్వాడీ టీచర్లకి, క్షేత్రస్థాయి వారందరికీ మెసేజ్ ఏంటంటే, వైద్య పరీక్ష ఎక్కడ నిర్వహించాలి? పిహెచ్సికి తీసుకెళ్లాల్సిన పని లేదు. ఎవరిని పిహెచ్సికి తీసుకెళ్లాలంటే ఇమీడియట్గా డాక్టర్, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సిలో ఉండే వారి దగ్గరికి ఎవరికైతే చూపించాలో వారిని మాత్రమే పిహెచ్సికి తీసుకెళ్ళాలి. మరి ఈ పిల్లలందరికీ వైద్య పరీక్ష ఎక్కడ చేయాలి అంటే, సబ్ సెంటర్లు ఉన్నాయి, ఆరోగ్య ఉప కేంద్రాలు గ్రామాల్లో, బస్తీల్లో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వాటినే ఇప్పుడు మనము ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు అంటున్నాము. ఈ సబ్ సెంటర్లలో మీ అందరికీ తెలుసు ఎవరు ఉంటారు, ఏఎన్ఎం గారు ఉంటారు. అలానే చాలా సబ్ సెంటర్లో ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ కింద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని నియమించారు. కొన్ని చోట్ల వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న సేవలు అందించే వాళ్ళు సబ్ సెంటర్స్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు. అక్కడ వాటిని పర్యవేక్షించడానికి ఐసిడిఎస్ సూపర్వైజర్స్ లాగానే హెల్త్ సూపర్వైజర్స్ కూడా ఉన్నారు. కాబట్టి మూడవ ప్రధానమైన అంశం ఏంటంటే, మనం గుర్తించిన అందరి పిల్లల్ని మీ ఆరోగ్య ఉప కేంద్రంలోనూ లేదా బస్సు దవాఖానాల్లోనూ వీలైనంత త్వరగా మీరు వాళ్ళ పిల్లలందరికీ ఆరోగ్యమయ పరంగా స్క్రీనింగ్ చేయాలి. స్క్రీనింగ్ ఏంటో నేను ప్రస్తావిస్తాను. ఎప్పుడు చేయాలి అనే అంశం కూడా ఇప్పుడు మన క్షేత్రస్థాయిలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. శామ్, మ్యామ్, అండర్ వెయిట్ పిల్లలందరినీ మీ లైన్ లిస్టింగ్ చేసిన వాళ్ళని ఆరోగ్య ఉప కేంద్రానికి పరీక్షకు తీసుకురావాలి. ఈ పరీక్షలో బస్సు దవాఖానా కావచ్చు, పల్లె దవాఖానా కావచ్చు, ఇక్కడ అంగన్వాడీ అండ్ ఆశా కోఆర్డినేట్ చేసుకొని ఆ పిల్లలందరినీ మొబిలైజ్ చేయడానికి అక్కడ VHSND అనే ఒక ప్రక్రియని మనం నిర్వహించాలి అంటున్నాం.
ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీ ముందు ప్రస్తావిస్తాను. మనకు ప్రభుత్వం ఏదైతే క్లియర్గా ఆదేశాలు ఇచ్చారో అందులో మొట్టమొదటి పాయింట్లోనే మెన్షన్ చేశారేంటంటే ప్రతి ఐసిడిఎస్ ప్రాజెక్టుని ఆ ప్రాజెక్టులో ఉండే పర్యవేక్షణ సిబ్బంది అంటే సిడిపిఓ గారు, అక్కడ ఉండే సూపర్వైజర్లు, అక్కడ ఉండే పోషణ బ్లాక్ కోఆర్డినేటర్ అందరూ ఎంతమంది టీం ఉన్నారో అంతమంది ఐసిడిఎస్ ప్రాజెక్టులోని మండలం వారీగా సమాన భాగాలుగా విభజించుకొని భౌగోళికంగా ఆ ఎవరైతే విభజించుకున్న ప్రాంతాన్ని వాళ్ళు మానిటరింగ్ కోసం బాధ్యత వహించాలి. ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో జరిగే అన్ని ప్రాసెస్కి వాళ్ళు బాధ్యత వహిస్తారు. అంటే హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేయటము, విహెచ్ఎస్ఎండి అంటే గ్రామ ఆరోగ్య పోషణ దినం ఎక్కడ జరుగుతుంది, ఏ అంగన్వాడీ కేంద్రంలో ఏ రోజు జరుగుతుంది, ఏ అంగన్వాడీ కేంద్రంలో ఎవరు వస్తారు విహెచ్ఎస్ఎండి కోసం, ఎవరు ఆరోగ్య సేవలు అందిస్తారు, ఎవరు ఎత్తులు బరువులు తీస్తారు, ఎవరు పోషణ న్యూట్రిషన్ బాలామృతం లేదా బాలామృతం ప్లస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా మైక్రో ప్లాన్స్ తయారు చేసుకోవాలి. సిడిపిఓ గారు, సంబంధిత పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లు, ఆరోగ్య సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది కలిపి ప్రతి నెలకి ఆ ఐసిడిఎస్ ప్రాంతం మొత్తానికి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ మొత్తానికి అన్ని సబ్ సెంటర్లు, అన్ని అంగన్వాడీ కేంద్రాల వారీగా ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటే దీనివల్ల ప్రణాళిక ఈజీ అవుతుంది. ఏ మెడికల్ ఆఫీసర్ గారు ఎక్కడికి వెళ్తారు, ఎంఎల్హెచ్పి గారు ఎక్కడికి వెళ్తారు, ఏఎన్ఎం గారు ఎక్కడ స్క్రీనింగ్ చేస్తారు, అక్కడ మన ఐసిడిఎస్ సిబ్బంది ఎవరు కోఆర్డినేట్ చేస్తారు. ఇది సిస్టమేటిక్గా మనకు ఎవ్రీ మంత్ అండ్ మంత్ జరగాలి. ఇది ఒక నిర్దిష్టమైన కంటిన్యూస్ ప్రాసెస్గా ఇది మనం చేయాలి. ఇది పర్యవేక్షణ చేసేవారికి సూచన. అంగన్వాడీ టీచర్స్ మెడికల్ స్క్రీనింగ్లో ఏం చేస్తారు? డాక్టర్ గారికి మనము ఏదైతే మన విహెచ్ఎస్ఎండి జరిగే రోజు ప్రధానంగా 8 పనులు జరుగుతాయి. మొదటి పని ఏంటంటే మనం ఏదైతే లైన్ లిస్టింగ్ చేశామో శామ్ మ్యామ్ పిల్లలందరూ అక్కడికి ఆశా అంగన్వాడీ కలిసి విహెచ్ఎస్ఎండి జరిగే ప్రాంతానికి తీసుకొస్తారు. అంటే అది సబ్ సెంటర్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఆఫీస్ కావచ్చు, లేదా అంగన్వాడీ కేంద్రం కూడా కావచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొదటగా మీరు శామ్ పిల్లలకి ఆల్రెడీ హెపటైటిస్ టెస్ట్ పెట్టారు. అక్కడ శామ్ పిల్లలకి ఎవరికైతే ఆకలి ఉంది, ఎవరికైతే ఆకలి లేదో కూడా నిర్ధారించబడ్డారు. అక్కడ అంగన్వాడీ టీచర్స్కి ఈ కార్యక్రమం ద్వారా ఇవాళ సూపర్వైజర్స్కి అందరికీ ఒక మెసేజ్ ఏంటంటే మనము ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో వైద్యపరంగా చేయాల్సిన కొన్ని స్క్రీనింగ్ చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. అవి నేను చాలా టూకీగా మీతో ప్రస్తావిస్తాను. చాలా డీటెయిల్డ్గా మెడికల్ ఆఫీసర్స్ చేస్తారు. ఏంటంటే మనం ఏదైతే బరువు తక్కువ పిల్లలని గుర్తించామో వీళ్ళకి ఏమన్నా హిస్టరీ ఎలా ఉంది, ఎవరికన్నా డయేరియా అలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేదా ఎవరికైనా పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయా, లేదా ఇప్పుడు మీరు స్క్రీనింగ్ చేసేటప్పుడు ఎవరికైనా హై గ్రేడ్ ఫీవర్ ఉందా, అంటే జ్వరం ఎక్కువ ఉందా, లేదా జ్వరం శరీరం చాలా చల్లగా ఉంది, లేదా పిల్లల్లో మనకు తెలుసు రాష్ట్రంలో 70% మంది పిల్లల్లో ఎనీమియా ఉంది. ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉందా, లేకపోతే ఎవరికైనా కాళ్ళ వాపులు ఉన్నాయా, కంటి ఇన్ఫెక్షన్ ఉందా, చర్మం మీద ఏమన్నా ర్యాషెస్ వస్తున్నాయా, ఈ పిల్లలకి ఇందులో ఇంకొక అంశం ఉందండి. చంటి పిల్లలు ఉన్నారు, ఎవరైతే తల్లిపాలు తాగేవాళ్ళు, అంటే 6 నెలల లోపు చాలా చంటి పిల్లలు. ఆ పిల్లలకి మనం బాలామృతం ప్లస్ ఏం లేదు. ఆ పిల్లలకి ఒకటే మందు, ఒకటే ఆహారం ఏంటంటే తల్లిపాలు ఒకటే. అక్కడ అంగన్వాడీ టీచర్స్కి ఒక ప్రధానమైన ఒక చిన్న సలహా ఏంటంటే మీరు ఏ గృహ సందర్శనకు వెళ్ళినా శామ్ మ్యామ్ పిల్లలు 6 నెలల లోపు ఉంటే తల్లికి ఏం సలహా ఇవ్వాలంటే, అమ్మ బిడ్డ బరువు నీకు ఐడియా ఉందా లేదా, పోయిన నెల ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అది మీరు ఫస్ట్ అడగాల్సిన విషయం. రెండో అంశం ఏంటంటే అమ్మ బిడ్డ పాలు సరిగా తాగుతున్నాడా లేదా, పాలు సరిపోతాయా లేదా ప్రశ్న ముందే ప్రస్తావించకండి, తాగుతున్నాడా లేదా ప్రస్తావించండి. అప్పుడు తల్లి ఇచ్చిన సమాధానం ప్రకారం తల్లి పోస్చర్ అంటే పాలిచ్చేటప్పుడు కూర్చునే పద్ధతి ఏంటి చెప్పాలి, తర్వాత పరిశుభ్రత ఏంటి చెప్పాలి, ఎన్నిసార్లు రోజుకి పాలు ఇవ్వాలో చెప్పాలి, బిడ్డ సరిగా యూరిన్ పాస్ చేస్తున్నారా లేదా అడగాలి. ఇవి ప్రధానంగా చిన్న చిన్న విషయాలే, కానీ ఇవి అడగడం వల్ల ఏమవుతుందంటే తల్లులకి ధైర్యం వస్తుంది. వాళ్ళ బిడ్డ గురించి మనం అడుగుతున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది. మా బిడ్డ పట్ల మీరు వచ్చి అడుగుతున్నారు, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఓపెన్ అయ్యి మిమ్మల్ని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మనం మెడికల్ స్క్రీనింగ్లో ఇప్పుడు మనం ప్రస్తావించాం బరువు కానీ, ఎనీమియా కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్ గురించి కానీ, చర్మం ఏమైనా ముడతలు పడుతుందా. ఇంకొకటి కూడా చూస్తారు ఏంటంటే పిల్లలకి శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయో కూడా చూస్తారు. చెస్ట్ ఇన్డ్రాయింగ్ ఎలా ఉంది, గాలి పీల్చినప్పుడు లంగ్స్ నిండా పీల్చుకుంటున్నారు లేదు, డొక్కలు ఎగరేయటం అంటాం మనం మన భాషలో, అలాంటిది ఏమైనా ఉందేమో కూడా చూస్తారు. సో
మెడికల్ స్క్రీనింగ్ సావధానంగా మన మాల్నరిష్ పిల్లలందరికీ చేయించండి. దానివల్ల ఏమవుతుందంటే ఇంటి దగ్గర సరిపోతుందా వీళ్ళకి ట్రీట్మెంట్, లేకపోతే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాలనేది మనకు డెసిషన్ అయిపోతుంది. సో మీకు అందరికీ ఈ పాయింట్లో కంక్లూషన్ ఏంటంటే, నంబర్ 1, విహెచ్ఎస్ఎండి మైక్రో ప్లానింగ్ అనేది ప్రతి సిడిపిఓ వారీగా, అక్కడ ఉండే పిహెచ్సి సబ్ సెంటర్లో అంగన్వాడీ వారీగా ప్రతి నెల నిర్దిష్టంగా జరగాలి. ఇది జరగాలంటే మనం ముందు పాయింట్ ఏం చెప్పాము, భౌగోళికంగా సిడిపిఓ ప్రాంతాన్ని అక్కడ ఉండే సూపర్వైజర్, సిడిపిఓ అండ్ పోషణ కోఆర్డినేటర్స్ కలిసి ఏ ప్రాంతానికి ఎవరు బాధ్యత అనేది దాన్ని బట్టి వాళ్ళు మెడికల్తోనూ అందరితో కోఆర్డినేట్ చేస్తారు. విహెచ్ఎస్ఎండి తయారవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ విహెచ్ఎస్ఎండి ఏ రోజు ఉందనేది తెలిసినప్పుడు అంగన్వాడీ టీచర్లు, ఆశాలు ప్రిపేర్ అయి ఉంటారు. అక్కడేంటి మీకు అవుట్కమ్ ఫలితం ఏంటి, అందరి పిల్లలకి మెడికల్ అసెస్మెంట్ జరిగిపోతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం మీకు ఇస్తాను. ఆగస్టు 1వ తారీఖు మనం ఏదైతే గ్రోత్ మానిటరింగ్ స్క్రీనింగ్లోంచి ఒక 2 లక్షల మంది పిల్లల్ని తీసామో, ఆ పిల్లలందరికీ ఇప్పుడు మెడికల్ అసెస్మెంట్ చేయించాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు మన లైన్ లిస్టింగ్లో చాలామంది పిల్లలు ఇంకా అసెస్మెంట్ అవ్వకుండా మిగిలిపోయారు. అది మన ముందున్న మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. అలానే ఈ పిల్లలకి ఎప్పుడైతే మీరు కంప్లీట్గా మెడికల్ అసెస్మెంట్ చేస్తారో, మనకు నెలవారీగా మీకు వచ్చే నంబర్స్ ఇంత పెద్ద నంబర్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మన డేటాలో చూస్తే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 2-3 శామ్ కనబడుతున్నారు, మ్యామ్లో 4-5 కనబడుతున్నారు. అండర్ వెయిట్ చూస్తే కొంచెం సంఖ్య ఎక్కువనే ఉందండి, 10-15-12 మంది కూడా కనబడుతున్నారు. 20 మంది మాల్నరిష్ పిల్లలు కనబడిన సెంటర్స్ కూడా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా మీకు సప్లైలో బాలామృతం లేదా బాలామృతం ప్లస్ కూడా వస్తుంది. కాబట్టి నిర్ధారణ, ఆకలి పరీక్ష చూడటము, వైద్యపరమైన స్క్రీనింగ్ చేయడం చాలా ముఖ్యమైన అంశాలు. ఎప్పుడైతే నరసింహరావు గారు చెప్తున్నట్టు కనిపిస్తుంది, డేటా కనిపిస్తుంది అని మాట్లాడుతున్నారు కదండి. ఇక్కడ ఒక 1 పాయింట్ దాంట్లో కంటిన్యూ యాడ్ చేస్తాం. మనకి ప్రోగ్రామ్ చేస్తున్న దాంట్లో అతి ముఖ్యంగా మనం చేస్తున్న ఈ 10 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఎదుగుదలని మనం బరువు చూస్తాము, తర్వాత నిర్ధారణ చేస్తాం కదా. మన మొబైల్ యాప్లలో 2 యాప్లు ఉన్నాయి, న్యూట్రిషన్ హెల్త్ ట్రాక్ సిస్టమ్, పోషన్ ట్రాకర్. దీంట్లో మీరు కంపల్సరీ ఈ స్టెప్స్ని, బరువుని ఇదివరకేమో మనకు గ్రోత్ మానిటరింగ్ చూసి చేస్తే ఆ రిజిస్టర్లో రాయాలి, ఎలా ఉన్నారు నిర్ధారణ చేసేది. ఇప్పుడు మనకు కొన్ని ఈ అడ్వాంటేజెస్, ఎందుకంటే ఆ బరువు దాంట్లో వేయగానే స్టేటస్ తెలుస్తుంది. సార్ అన్నట్టు స్టంటింగ్లో ఉన్నారా, వేస్టింగ్లో ఉన్నారా, అండర్ వెయిట్లో ఉన్నారా, దాంట్లో మళ్ళీ ఎస్సీడబ్ల్యూ లేదా. నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పే పాయింట్ ఏంటంటే, మనకి ఒక 4 ఉంటే మన శామ్కి, వీళ్ళకి ఆకలి పరీక్ష చేస్తున్నామా, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నామా అనేది మన ప్రాజెక్ట్ మన జిల్లా స్థాయిలో డేటా మాట్లాడుతుంది, మనం మాట్లాడతలేము. చేస్తున్న పనిని డేటా మాట్లాడేటట్టు కూడా మనం చేస్తున్న దాన్ని ఎంట్రీ చేసుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే దీనివల్ల మనకి ఇందాక సార్ చెప్తున్నట్టు కన్వర్జెన్స్ ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ ఓన్లీ WCD ప్రోగ్రామ్ ఇక్కడ పనిచేస్తుంది, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు సార్ మాట్లాడతారు, అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి అంటే మనతో పాటు మన పరిధిలో ఉన్న మన సెక్రటరీ అండ్ డైరెక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ని పటిష్టపరిచేందుకు కన్వర్జెన్స్లో ముఖ్యంగా కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్తో కూడా కోఆర్డినేషన్ చేసి వాళ్ళ డేటాబేస్ని మన డేటాబేస్ని ఇంటిగ్రేట్ చేసి మెడికల్ ఆఫీసర్ ఎగ్జామిన్ చేసి ఇక్కడి నుంచి రెఫరల్ చేసే విధంగా అనుసంధానం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అంగన్వాడీ టీచర్స్కి ముఖ్యమైన పాయింట్ చెప్పేది ఏంటంటే, కన్క్లూజన్, చేస్తున్న దానిని మన మొబైల్ ఫోన్లో ఐదర్ మీ రిజిస్టర్లో అకౌంటబిలిటీగా నమోదు చేస్తే మన డేటా మనని ప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, ఇది కంటిన్యూషన్. సో చాలా ముఖ్యమైన అంశాలని మనం ఈరోజు SSFP గురించి తెలుసుకుంటున్నాం. శామ్ మ్యామ్ పిల్లలకి, అంటే వేస్టింగ్ కేటగిరీలో ఉండే పిల్లలకి బాలామృతం ప్లస్ తినాలి. 2వ కేటగిరీ ఉంది కదా, అండర్ వెయిట్. ఈ పిల్లలు నార్మల్గా మనము ఉన్న బాలామృతం ఏదైతే ఉందో 2.5 కిలోల ప్యాకెట్ ఉంది కదా, ఆ బాలామృతం తింటే సరిపోతుంది. మనము ఇప్పటివరకు మనకు అర్థమైన ప్రోగ్రామ్ ఏం చెప్తుందంటే, శామ్ పిల్లలకైతే మనకి ఒక 4 నెలల వరకు సమయం పట్టచ్చు అంటుంది. అయినా కూడా మనము మన డిపార్ట్మెంట్, మన డైరెక్టర్ గారు, మన సెక్రటరీ గారు చాలా కూలంకుషంగా ఆలోచించి మనకి ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు 6 నెలల వరకు ఈ ప్రోగ్రాంలో పిల్లల్ని పెట్టండి, హడావుడిగా నార్మల్ చేసేసి బయటికి తోసేయాల్సిన అవసరం లేదు. 6 నెలల దాకా పిల్లలు ఈ ప్రోగ్రామ్ ఫాలోఅప్లో పెట్టుకోండి. నార్మల్ అయినా కూడా ఈ ప్రోగ్రాంలో ఉండే ఫాలోఅప్లోనే ఉంటారు. మెసేజ్ ఏంటంటే, దయచేసి మీ అందరికీ హడావుడిగా నెలలోనో 15 రోజుల్లోనో నెలన్నర రోజుల్లోనో వీళ్ళని నార్మల్లోకి ఎప్పుడు పంపిద్దామా అనే హడావుడి మనం చేయాల్సిన అవసరం లేదు.
చాలా ధైర్యంగా ఈ బిడ్డ పోషణ లోపంతో లేడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఎందుకంటే 2 అంశాలను మనం చూడాలండి. అంగన్వాడీ టీచర్లకి మళ్ళీ ఒకసారి మెసేజ్ ఏంటంటే, నార్మల్గా అయ్యాడు ఈ ప్రోగ్రాంలోంచి బిడ్డ అంటే 2 విషయాలు మీరు కన్ఫర్మ్ చేయాలి. న్యూట్రిషనల్ స్థాయి, ఎత్తుకు తగిన బరువు లేదా వయసు తగిన బరువు నార్మల్లో ఉంది, నంబర్ 1. నంబర్ 2, ఆరోగ్యపరంగా సమస్యలు లేవు. అప్పుడే వీళ్ళకి గ్రీన్ బెల్. వీళ్ళు ఈ ప్రోగ్రాం నుంచి బయటికి పోవాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ పరంగా బాగున్నారు, ఆరోగ్యపరంగా బాగున్నారు, అంటేనే ప్రోగ్రాంలోంచి డిశ్చార్జ్. ఓకే, సో శామ్ పిల్లలకి ప్రోగ్రాం పరంగా 4 నెలల టైం ఉంది. మ్యామ్ అండ్ అండర్ వెయిట్ పిల్లలకి ప్రోగ్రాం పరంగా 2 నెలల్లో నయమైపోతారనేది మనకు మన అనుభవం చెప్తుంది. కానీ మీ అందరికి తెలుసు, కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే శామ్లో ఉండే బిడ్డ ఎస్యూడబ్ల్యూలో కూడా కనబడతారు, కొంతమంది మ్యామ్లో ఉంటారు, ఎంయూడబ్ల్యూలో కనబడతారు. అంటే డబుల్ బర్డెన్ మాల్ న్యూట్రిషన్ అంటాం. అంటే వీళ్ళలో ఇంకా దేనితో పోల్చినా కానీ బరువు సరిగా లేదు, ఎత్తుతో పోల్చినా సరిగా లేదు, వయసుతో పోల్చినా కూడా సరిగా లేదు. ఇట్లాంటి బిడ్డల్ని కూడా మనం శివాల్కర్ గారు ఇప్పుడు ప్రస్తావించినట్టుగా డేటాలో మనం దీన్ని కూడా చాలా కేటగిరికల్గా అర్థం చేసుకుంటున్నాం. సో దట్ తెలంగాణ రాష్ట్రంలో మనం చేసే పనిలోంచి పని మనకి క్షుణ్ణంగా అర్థం కావాలి, నంబర్ 1. రెండోది, ఈ పనిని మనం నిబద్ధతగా చేయాలి. మూడోది, ఈ పనిలోంచి మనం ఫలితాలను చూపించాలి. చూపించినప్పుడు చాలా రాష్ట్రాలు మన దగ్గర నుంచి ఇప్పుడు అడుగుతున్నాయి, మీరు ఎంత ఇంటిగ్రేటెడ్గా ఎలా చేశారు అని. సో అంగన్వాడీ టీచర్స్కి ఇప్పుడు ప్రస్తావన ఏంటి అంటే, మీరు గుర్తించిన శామ్ పిల్లలకి మీరు సలహా ఇచ్చేటప్పుడు తల్లికి ఏం చెప్పాలనేది ఒక 2 నిమిషాలు మీతో నేను మాట్లాడతాను. శామ్ మ్యామ్ అండర్ వెయిట్. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మన ప్రోగ్రాంలో, మీ దగ్గర గ్రామ స్థాయిలో బస్తీల్లో ఉండే ప్రతి అంగన్వాడీలో శామ్ పిల్లల ఇంటికి ప్రతి 15 రోజులసారికి వెళ్ళాలి. అంటే ఏంటి, మీకు గుర్తుపెట్టుకోవడం ఇప్పుడు చాలా ఈజీ చేసేసాం. క్యాలెండర్ మంత్ నెలలో 15వ తారీఖు గృహ సందర్శన శామ్ పిల్లలకి. అదే అండర్ వెయిట్ మ్యామ్ పిల్లలకి అయితే నెలకు ఒక్కసారి సరిపోతుంది. 30వ తారీఖు గృహ సందర్శన గుర్తుపెట్టుకోండి. శామ్ పిల్లలు అయితే 15వ తారీఖు వెళ్ళాలి, 30వ తారీఖు 2 సార్లు వెళ్ళాలి శామ్ పిల్లల కోసం. అదే మ్యామ్ అండ్ అండర్ వెయిట్ పిల్లలకైతే నెలకి ఒక్కసారి గృహ సందర్శన అంటే ఫాలోఅప్ అంటాం, చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి, ఫాలోఅప్కి వెళ్ళాను, నేనే అంగన్వాడీ టీచర్ అనుకోండి, ఫాలోఅప్కి వెళ్ళాను, తల్లికి ఏం చెప్పాలి? 4 విషయాలు ప్రస్తావించాలి తల్లి దగ్గర. ఈ 4 ఎప్పుడు మర్చిపోకండి. తల్లి దగ్గర లేదా ఇంట్లో పెద్ద అయినా పర్వాలేదు, అమ్మ మీ బిడ్డ బరువు నీకు తెలుసా అడగండి. మీకు అప్పుడు అర్థమైపోతుంది మనం చేసే పని వాళ్ళ దగ్గరికి వెళ్తుందా లేదా అనే వివరాలు. తెలియదు అనుకోండి, వాళ్ళని ఎక్కడో రాసుకోమనండి, లేకపోతే మనం కార్డులు కూడా ఇచ్చాం, గ్రోత్ కార్డ్స్. చెప్పండి, ఇగో ఈ వయసుకి ఇంత బరువు ఉండాలమ్మా, ఇప్పుడు ఉన్నారు లేదు, లేదా బరువు పెరుగుతున్నారు, ఏదో వివరాలు వాళ్ళకి చెప్పండి, నంబర్ 1. నంబర్ 2, మీరు శామ్ మ్యామ్ పిల్లలకి బాలామృతం ప్లస్ ఇస్తారు, మీకు అందరికి తెలిసిన విషయమే. అదే నా అండర్ వెయిట్ పిల్లలకైతే నార్మల్ బాలామృతం ఇస్తారు. మీరు ఇచ్చిన బాలామృతం ఏమవుతుంది అనేది మీరు అడగాలి అక్కడ. వాళ్ళు ఎట్లా పెట్టారు ఇంట్లో. ఇప్పుడు ఉతికి డిస్ట్రిబ్యూట్ చేయడం ఒకటే కాదు మన పని. డిస్ట్రిబ్యూట్ చేసింది బిడ్డ కడుపులోకి పోతే రిజల్ట్ వస్తుంది. బిడ్డ కడుపులోకి పోకుండా ఫ్యామిలీ డిషెస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఉపయోగం లేదు. కాబట్టి మీరు అడగాల్సిన 2వ విషయం ఏంటంటే, మీరు అది స్టోర్ చేసుకోవడం తెలుసా అమ్మ నీకు? అంటే గాలి తగలకుండా పెట్టుకోవాలి, పురుగులు దానిలోకి పోకుండా పెట్టుకోవాలి. ప్యాకెట్ చింపి అట్లనే మనం పెట్టామనుకోండి, బొద్దింకలు పోవచ్చు, ఏ పురుగులైనా పోవచ్చు. సో శుభ్రంగా మనం ఇచ్చిన బాలామృతంని గాలి తగలకుండా తేమకి తడి అయిపోయి ముద్ద అయిపోకుండా పెట్టుకోవడం 2వ విషయం. అది అట్లా చేస్తున్నారా లేదా మీరు వాకప్ చేయాలి, చూడాలి కూడా. 3వ అంశం ఏంటంటే, బిడ్డకి ప్రతి సందర్శనలో మీరు అడగాల్సింది ఏంటంటే, అమ్మ బిడ్డ ఆరోగ్యం బాగుందా, ఇది అడగాలి. 4వ అంశం ఏంటంటే, ఈ బిడ్డకి మీరు మందులు ఏమేమి తీసుకున్నారు అది అడగాలి. ఇంకొక లాస్ట్ ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం ఇచ్చే ఆహారం కాకుండా ఇంటి దగ్గర ఏం తింటున్నారనేది అడగాలి. ఎందుకంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఐసిడిఎస్ ద్వారా మనం ఇచ్చే ఆహారం అంతా కూడా అనుబంధ పోషక ఆహారం. ఇంట్లో తినే ఆహారానికి అనుబంధంగా మనం జోడిస్తున్నాం. అంటే మనం ప్రభుత్వం నుంచి ఒక పోర్షన్ ఆఫ్ మీల్ మనము సహాయం చేస్తున్నాము. కాబట్టి ఇంటి దగ్గర తినే మెయిన్ కోర్స్ ఎలా ఉందనేది మీరు వాకప్ చేయాలి. అంటే ఆహారం ఎలా ఉంది, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, గుడ్డు, పాలు, నెయ్యి, నూనె ఏం తింటున్నారు. ఇంకొక విషయం శివాల్కర్ గారు ప్రతిసారి ట్రైనింగ్లో కూడా మనకు చెప్పారు, ప్రతిసారి బిడ్డ తిన్నప్పుడు ఆహారంలో 1 చెంచా నూనె కానీ నెయ్యి కానీ అందిస్తే, ఫ్రెష్గా ఉండే ఆయిల్ కానీ గీ కానీ అందిస్తే బిడ్డకు కావాల్సిన ఫ్యాట్స్ కూడా అందుతాయి. నూనె ఏమన్నాం కదా అని ఏదో కాచి 2 సార్లు 3 సార్లు మరగబెట్టిన నూనె మాత్రం పిల్లలకి పెట్టకండి. ఫ్రెష్గా ఉండే ఆయిల్ కానీ నెయ్యి కానీ
ఈ సలహా కూడా మనం ఇవ్వాలి. సో ఫాలోఅప్లో ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది ఏంటంటే 15వ తారీఖు గృహ సందర్శన చేయాలి, 30వ తారీఖు కూడా గృహ సందర్శన చేయాలి. 15వ తారీఖు ఎప్పుడైతే శామ్ ఇంటికి వెళ్తారో ఆ తర్వాత 15, 16, 17 ఒక 2-3 రోజుల్లో ఆ బిడ్డ బరువు వివరాలని NHTS అప్లికేషన్లోని పోషన్ ట్రాకర్లోని మీరు అప్డేట్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు బరువు వివరాలు మాకు ఇస్తే బిడ్డ మన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా అర్థమవుతుంది. 1వ తారీఖు 10 కిలోలు ఉన్నారండి, 15వ తారీఖు మీరు సందర్శనకి వెళ్ళినప్పుడు 10 కిలోల 200 గ్రాములు అయ్యారు, బరువు పెరిగారు. ఎలా తెలుస్తుంది? మీ దగ్గర రికార్డులో ఉంటే మాకు తెలియదు, మీరు వెళ్ళినప్పుడు ఆ రికార్డుని అప్డేట్ చేస్తే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు శివాల్కర్ గారు ప్రస్తావించినట్టుగా పని మనం చేయడంతో పాటు ఆ చేసిన వివరాలని అప్లికేషన్ ద్వారా అప్డేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాము, ఫాలోఅప్ సందర్శనలు ఎలా చేయాలి, ప్రతిసారి ఫాలోఅప్ సందర్శన చేసినప్పుడు ఏం చేయాలి, ఇది మీరు ఈ కార్యక్రమం ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇకపోతే మనం పిల్లలు ఎంత తినాలి, రోజుకి 4 సార్లు శామ్ పిల్లలు తినాలి అని సలహా ఇస్తున్నాం. మనం మ్యామ్ పిల్లలు అయితే 2 సార్లు పెట్టాలి అని చెప్తున్నాం. ఎంత తినాలి అనేది మనం ఇప్పుడు ఒక సైంటిఫిక్గా ఒక వీల్ కూడా తయారు చేసుకున్నాం. ఈ వీల్ కూడా రాబోయే కాలంలో మనం సెంటర్స్కి ఫ్లెక్సీ ద్వారానో లేదా చార్టో ఏదో ఒకటి మనం ఒక సదుపాయం కల్పిస్తాము. బరువు ఆధారంగా పిల్లలు తినాలి, అదే మెసేజ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఎంత పడితే అంత తినేయడము, మనకు తోచిన విధంగా చెప్పేయడం కాదు. బిడ్డ బరువు ఎంత ఉన్నారో ఆ బరువు ఆధారంగా రోజుకు తిన్నప్పుడల్లా ఎంత గ్రాములు తినాలనేది ఇంపార్టెంట్. సో ఈ చాలా మెసేజెస్ ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భంలో రిపీట్ ఎందుకు చేస్తున్నామంటే ఈ విషయాలు చాలా అత్యంత ముఖ్యమైన విషయాలు. ఈ విషయాలు ఒకటి మనకు తెలవాలి, సర్వీస్ ఇచ్చేవాళ్ళము, మనతో పాటు మనం ఎవరికైతే సర్వీస్ అందిస్తున్నామో ఆ పిల్లల తల్లిదండ్రులకి ఆ కుటుంబాలకు తెలవాలి. తెలియకపోతే ఏమవుతుందంటే మనం అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం, తీరా రిజల్ట్ చూస్తే ఏమవుతుందంటే ఇంత ఖర్చు చేస్తాము, ఇంత శ్రమ చేస్తాము, ఇంత రిపోర్టింగ్ చేస్తాము, మనకు నార్మల్లోకి ఎందుకు రావట్లేదు అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. అందుకని ఫాలోఅప్ చేయటము, ప్రోగ్రామ్ని రిపోర్ట్ చేయటము నిర్ణీత కాలంలోనే. మేము ఎప్పుడో చేస్తాం సార్ మా రికార్డులో ఉంది అని అంటే మనకి ఈ విషయం తెలియదు, డైరెక్షన్. కాబట్టి ఇదొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు సార్ ఇది చాలా చక్కటి ప్రోగ్రామ్ ఇది ఇన్సిస్ట్ చేశారు మనకి. ఏంటిదంటే ఇది మీరు అంగన్వాడీ టీచర్స్కి మేము ఫీల్డ్ అబ్జర్వేషన్ వెళ్ళినప్పుడు మాకు అండ్ కమోడిటీస్ అండ్ ఐటీ పరంగా చాలా క్వశ్చన్స్ అది సందేహపరుస్తున్నారు టీచర్స్. సార్ మాకు ఈ బాలామృతం ప్లస్ ప్యాకెట్లు మాకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మాకు స్టాక్ చాలా వచ్చింది అని అంటున్నారు. ఏంటిదంటే వాళ్ళు కంపేర్ ఏం చేసుకుంటున్నారంటే బాలామృతం ప్యాకెట్కి బాలామృతం ప్లస్. బాలామృతం ఏమో ఇందాక సార్ చెప్పినట్టు మనకి పోషకాహారం తీసుకునే దాంట్లో మనకి ఏజ్ స్పెసిఫిక్గా స్టాండర్డైజ్ చేసి మనం ఇంత తినాలని ఇస్తున్నాం. మీకు ఫస్ట్ నరసింహారావు గారు చెప్పేటప్పుడు పోషణ స్థాయిని మనం అంచనా వేయడం, దాంతోపాటు ఒక 2వ పాయింట్ చెప్పారు, చికిత్స. ఈ వేస్టింగ్ ప్రోగ్రామ్, SSFP ప్రోగ్రామ్, మనకి సూపర్ వెయిట్ సప్లిమెంటరీ ప్రోగ్రామ్, ఇది చికిత్స ప్రోగ్రామ్. ఇది ఏంటిదంటే ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అంటే మీకు అందరికీ తెలుసు. ట్రీట్మెంట్ అంటే మనకి ఏదన్నా ఒక జబ్బున పడ్డప్పుడు మనకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ రాస్తారు, డోస్ రాస్తారు. ఈ పిల్లోడికి ఇంత, ఈ ట్యాబ్లెట్లు ఇంత వేసుకోండి, ఈ వయసుకి ఇంత వేసుకోండి, ఇంత mg వేసుకోండి. సేమ్ అండి మీకు ఇందాక సార్ చెప్పినట్టు బాలామృతం ప్లస్ ప్రోగ్రామ్, ఔషధం, మెడిసిన్, ట్రీట్మెంట్ ప్రోగ్రామ్. శామ్కి ఇంత ప్యాకెట్స్ ఉంది, మనకి 4 సార్లు తినిపించాలి, మ్యామ్కి 2 సార్లు తినిపించాలి. ఇందాక సార్ చెప్పినట్టు మనకు ముందు డైరెక్టర్ గారు అండ్ సెక్రటరీ గారు ఈ ప్యాకెట్స్కి ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత తినిపించాలి అనే ఒక చార్ట్ ప్రకారం కూడా మీకు అందించడానికి మీకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అది కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ SSFP ప్రోగ్రామ్, ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ఏంటి మీరు గుర్తుంచుకోవాల్సింది, సార్ ఒకటి ఫాలోఅప్ చెప్పారు. ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వేసుకుంటున్నారా వేసుకోలేరా అని మన ఇంట్లో మీరు మన పర్సనల్ లైఫ్లో మన పిల్లల్ని మన మన్మల్ని మనం ఎన్షూర్ చేస్తాం కదా, ఇది కూడా అంతే మేడం. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాడికి ఇచ్చి పంపించడం కాదు, ఫాలోఅప్. ఇంటికి వెళ్ళాలి, వస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అడగాలి, తీసుకుంటున్నారు. శామ్ 4 సార్లు తినిపించమన్నాం, దానికి అనుగుణంగా ప్యాకెట్లు ఇస్తున్నారండి.
కాబట్టి ప్యాకెట్స్ ఇస్తున్నాం కానీ ఎంతవరకు మానిటర్ చేస్తున్నాము తినేది ఇంటి దగ్గర, ఎంతవరకు ఫాలోఅప్ చేస్తున్నామని ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో క్వశ్చన్ మార్క్ ఉంది మన క్వాలిటీలో. కానీ టీచర్స్ అండ్ సూపర్వైజర్స్ అండ్ ఇతర అధికారులు మనకి ఈ ట్రీట్మెంట్లో భాగంగా ప్రోగ్రాం పరంగా డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ప్లీజ్ ఎన్షూర్ ద మానిటరింగ్ అండ్ ఫాలో ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ప్రశాంతి గారు ప్లీజ్. ఇక్కడ మనము పోషకాహారం బాలామృతం ప్లస్ సార్ చెప్పినట్లు శామ్కి 4 సార్లు మ్యామ్కి 2 సార్లు ఇచ్చినప్పుడు అది తీసుకోవడంతో పాటు ఇంట్లో వాళ్ళు ఏమి ఇస్తున్నారని కూడా మన ఫాలో అప్ చెకప్స్లో మనము డెఫినెట్గా అంగన్వాడీ టీచర్ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఇంట్లో అన్ని కూరగాయలు వాళ్ళకి దొరికే స్థానికంగా లభించేటటువంటి కూరగాయలు ఆకుకూరలు వాళ్ళు దాంట్లో యాడ్ చేస్తున్నారా లేదా, ఎవరికైతే మనము 6 నెలల తర్వాత మనం ఎవరికైతే ఆ అనుబంధ పోషకాహారం ఇస్తున్నామో దాంట్లో ఇవన్నీ యాడ్ చేసేటట్లు కూడా చూసుకోవాలి. సో బాలామృతం ప్లస్తో పాటు మనము ఇంట్లో ఈ అన్ని ఆహార పదార్థాలు పోషకాలు కలిగినవి యాడ్ చేస్తున్నారా లేదా అని కూడా మన అంగన్వాడీ టీచర్స్ తల్లులకి అవగాహన ఇవ్వాల్సి ఉంటుంది. అది బాగా మనం ఫాలో అప్ విజిట్స్లో కొంచెం స్ట్రెంత్ అయితే చేసుకోవాలి. చేసుకుంటేనే అప్పుడు మనకి ఈ క్వాలిటీ అనేది మనం ఎన్షూర్ చేసుకోగలుగుతాం. ముఖ్యమైన అంశం ఇంతమంది టీచర్లందరికీ కలవటం చక్కటి అవకాశం. మనము ఈ మధ్య మనం ఒక చాలా ప్రత్యేకమైన అంశాన్ని మనం తీసుకున్నాం. బాధ్యత ఏంటంటే పోషణ బి పడాయి బి అంటున్నాం. అంటే ఏంటి, పిల్లలకి సరైన పోషణ కావాలి, అంటే హెల్త్గా ఉండాలి, శరీరం ఫిట్గా ఉండాలి, పడాయి కూడా కావాలి. పడాయి అనే మాట ఎందుకు మాట్లాడుతున్నామంటే మనం డీల్ చేసేది చంటి పిల్లలు కదా, చాలా చిన్న పిల్లలు, చాలా యాక్టివ్గా ఉంటారు, చక్కగా ముద్దుగా ఉంటారు. ఈ పిల్లల్లో ఎప్పుడైతే వాళ్ళ స్టిమ్యులేషన్, వాళ్ళ బ్రెయిన్స్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయో ఆటల ద్వారా, పాటల ద్వారా, రంగులు, కథలు, బొమ్మలు, చాలా పనులు ఉన్నాయి మన అంగన్వాడీలో. వాళ్ళకి ఇచ్చే అవకాశాలు బోల్డ్ అని ఉన్నాయి. అందుకని పఢాయి బి పోషణ బి 2 కలిపితే ఏమవుతుందంటే పిల్లల పరిపూర్ణమైన మానసిక శారీరక వికాసం అనేది సాధ్యమవుతుంది. అందుకని ఈ రెండింటిని మనము జోడెద్దులాగా అనమాట, ఈ 2 విడదీయరాని సంబంధం ఉంటాయి. పిల్లలకు సరైన పోషణ ఇవ్వాలి, ఆరోగ్యం సేవలు అందించాలి, అలానే వాళ్ళ మెదడుకు కావాల్సిన స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ని మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడు పిల్లల రికవరీ కూడా తొందరగా జరుగుతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం ఈ పిల్లల్ని ఎంత తొందరగా మనం నయం చేయాలంటే పోషణతో పాటు వాళ్ళకి కావాల్సిన స్టిమ్యులేషన్ అంటాం, పఢాయి అంటాం. అంటే అంగన్వాడీలో మనం చేసే పనులు, వాళ్ళతో ఆటలాడిస్తాము, పాటలు పాడిస్తాము, రైమ్స్ చెప్పిస్తాము, బొమ్మలు గీయిస్తాము, వాళ్ళకి ఎన్ని రంగులు చూపిస్తాము. అంగన్వాడీలో ఒక పిల్లలు ఇంకొక పిల్లలతో మాట్లాడతారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకని ఈ 2 కూడా విడదీరాని సంబంధం ఉండే 2 ముఖ్యమైన అంశాలు. ఇక్కడ ఇంకొక విషయం మీతో దాంట్లో సార్ చెప్తున్న దాన్ని మీరు ఒకటి ఈ మంత్ గమనిస్తే, ఇది సెప్టెంబర్ మంత్లో పోషణ మాసంలో మీకు ఒక డైరెక్టరేట్ నుంచి ఒక షెడ్యూల్ వచ్చింది. ఎప్పుడు ప్రతిసారి షెడ్యూల్ పోషణ అంటే పోషణ మీదనే ఫోకస్ ఉంటుంది. ఈసారి షెడ్యూల్లో సార్ నరసింహారావు గారు చెప్పినట్టు ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ ఫోకస్ ఆన్ ద ఎర్లీ ఈసీసీ అండ్ ద పడాయి మీద ఫోకస్ చేయడం జరిగింది. మీరు గమనిస్తే టీసాట్ ప్రోగ్రామ్ కూడా బిగినింగ్ ఆఫ్ పోషన్ మాసం అండ్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ మేడం ఇస్ ద బిగినింగ్ పడాయి మీద మీకు ఓరియంటేషన్, ఈసీసీ మీద ఓరియంటేషన్ ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ అధికారులు కూడా ఇంత సార్ చెప్పినట్టు దీన్ని ఇంటిగ్రేటెడ్గా ఫోకస్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో డిపార్ట్మెంట్లో స్ట్రెంగ్తన్ చేసే విధంగా ప్రతి వారం ప్రతి రోజు అధికారులతోని కింది లెవెల్ నుంచి అబ్జర్వేషన్స్ అండ్ కలెక్టివ్గా తీసుకొని ప్రోగ్రామ్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఫోకస్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా పడాయి మీద ఫోకస్ చేశారు టీసాట్ ప్రోగ్రామ్ ఫస్ట్ వీక్లో. ఈ మాసం మనకి ఇది మన షెడ్యూల్ ప్రకారం రేపుకి ముగింపులో పోషణ మీద ఇన్సిస్ట్ చేస్తున్నారు స్ట్రెంగ్తన్ విధంగా. అది థ్యాంక్ యూ సార్. ఇది జస్ట్ ఇది హ్యాడెడ్ ద పాయింట్. సో ఇప్పుడు మనము ఎస్ఎస్ఎపి కార్యక్రమంలో ఇంకొక చాలా ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఈ పిల్లలకి శామ్, మ్యామ్, అండర్ వెయిట్ పిల్లలకి ఒక నిర్దిష్టమైన హెల్త్ని సపోర్ట్ చేసే మందుల్ని కూడా సూచించాం. మనం ఇచ్చిన సర్క్యులర్లో కూడా ఉంది. ఏంటంటే 4 రకాల మందుల్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే శామ్లో ఉంటే పిల్లలు యాంటీబయాటిక్ ఇవ్వాలి అనేది ఒక సూచన ఉంది. అలాగని లెఫ్ట్ అండ్ రైట్ అందరు శామ్ పిల్లలకి యాంటీబయాటిక్ ఇప్పించాలా సార్ అని మీరు అడగచ్చు. అది ఎవరు నిర్ణయిస్తారు అంటే వైద్యాధికారి ఎప్పుడైతే స్క్రీనింగ్ చేస్తారో ఎటువంటి శామ్ పిల్లలకి యాంటీబయాటిక్ అవసరం ఉంది అనేది ఒక నిర్ణయం మాత్రం వైద్యాధికారి తీసుకోవాలి.
మనం ఉత్తర్వులో మాత్రం ఇది అవసరం ఉంటుంది అనే సూచన మాత్రం చేసాం. మొదటి మందు ఎవరికి? ఇది ఓన్లీ శామ్ పిల్లలకి మాత్రమే. శామ్ పిల్లలకి ఇవ్వాల్సిన మిగతా 3 మందులు ఏంటంటే విటమిన్ ఏ ఇవ్వాలి. విటమిన్ ఏ ఇస్తే ఏమవుతుందంటే పిల్లల శరీరంలో ఉండే ఫ్యాట్లో విటమిన్ ఏ మీరు ఇచ్చిందంతా వెళ్ళి డిపాజిట్ అయ్యి చక్కగా అట్లా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కూర్చుంటాయి. ఒక 6 నెలలు పనిచేస్తుంది అది. చూడండి పిల్లలకి ఎంత బలం ఇచ్చే మందు, ఒక్కసారి వేస్తే 6 నెలలు పనిచేస్తుంది. రెండోది. మూడో మందు ఏంటంటే కడుపులో ఉండే నులి పురుగుల్ని మనము నిర్మూలించాలి. ఎట్లా చేస్తాము? ఒక చిన్న ట్యాబ్లెట్, ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ చక్కగా వయసుని బట్టి సగమా ఫుల్ మాత్ర నీళ్ళలో కరగబెట్టేసి మీ అందరికి తెలిసిందే, ఆశా సాయంతో ఏఎన్ఎం సాయంతో మీరు 6 నెలలకు ఒకసారి చేసే పని అది. సో యాంటీబయాటిక్ శామ్కి ఇవ్వాలి, వైటమిన్ ఏ ఇవ్వాలి, అలానే డీవార్మింగ్ ఆల్బెండజోల్ ఇవ్వాలి. నాలుగోది ఏంటంటే వారానికి 2 సార్లు మనం ఇచ్చే 2 ml ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్లో 2 మందులు ఉన్నాయి. ఐరన్ ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది. చక్కగా పిల్లల న్యూరల్ స్ట్రెంగ్త్కి ఫోలిక్ యాసిడ్ పనిచేస్తుంది. ఐరన్ ఇస్తే పిల్లలకి హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటారు, రికవరీ తొందరగా అవుతారు. సో గుర్తుపెట్టుకోండి దయచేసి అందరు టీచర్లు, సూపర్వైజర్స్, పిల్లలకి మనం చేయాల్సిన సహాయం ఏంటంటే, అందుకనే ఇక్కడ వైద్యపరమైన సిబ్బందితో మనం కోఆర్డినేట్ చేసుకొని జిల్లాలో ఈ సప్లైస్ ఉన్నాయా లేదా రివ్యూ చేసుకోవాలి. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో రివ్యూ జరుగుతుంది. సబ్ సెంటర్లో ఈ మందులు ఉన్నాయా లేదా కూడా మనము కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత స్పష్టంగా మనం గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు చివరికి అందాల్సిన పిల్లలకి అవి అందకపోతే మనం అనుకున్న నిర్ణీత సమయంలో వాళ్ళు రికవరీ అవ్వకపోవచ్చు, లేదా ఆరోగ్యపరమైన సమస్యలు అలానే ఉండిపోవచ్చు. కాబట్టి 4 మందులు ఇచ్చామండి. మీరందరూ మనం నిద్రలో లేపినా మనకు గుర్తుండేలాగా. అవసరం అయితేనే యాంటీబయాటిక్స్, దట్ టు శామ్ పిల్లలకి మాత్రమే. మిగిలిన 3 ఏమున్నాయి? వైటమిన్ ఏ హెల్త్ సప్లిమెంటే, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ పిల్లలకి ప్రొఫైలాక్టికే, అది హెల్త్ సప్లిమెంటే. మూడోది డీవార్మింగ్. ప్రతి 6 నెలలకు ఒకసారి డీవార్మింగ్ వేస్తామని మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, మనము మాల్నరిష్ పిల్లల్ని అట్లీస్ట్ శామ్ మ్యామ్ పిల్లల్ని ఐడెంటిఫై చేసినప్పుడు క్రితంసారి డీవార్మింగ్ ఎప్పుడు చేశారు ఈ పిల్లలకి అనేది చూడండి మీ హిస్టరీలో. ఒకవేళ 4 నెలలు దాటిపోయింది, 3 నెలలు దాటిపోయింది, ఇంకొక అడిషనల్ డోస్ ఆఫ్ డీవార్మింగ్ ఇవ్వడంలో ఏమి ఇబ్బంది ఏం లేదు. అది కూడా మీరు వైద్య అధికారి సలహా మేరకు వాళ్ళకి ఇంకొక అడిషనల్ డోస్ ఇప్పించవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క పొట్ట అంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం అవుతుందో వాళ్ళు తిన్న తిండి వంట పడుతుంది, అప్పుడు శక్తి వస్తుంది, రికవరీ అవడానికి సహాయం చేస్తుంది. సో వైద్యపరంగా శామ్ మ్యామ్ అండ్రాయిడ్ పిల్లలకి ఏం మందులు ఇవ్వాలి సార్ అంటే ఇంకొకసారి మనమే ట్రైనింగ్ ఇచ్చేలాగా ఉండాలి అందరం. శామ్ పిల్లలకైతే అవసరమైతే యాంటీబయాటిక్, రెండోది వైటమిన్ ఏ, మూడోది ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, నాలుగోది డివార్మింగ్. ఇది వైద్యపరంగా స్క్రీనింగ్ ఎలా చేయాలో మనం అర్థం చేసుకున్నాము. స్క్రీనింగ్ అయిన పిల్లలకి ఏమేమి మందులు ఇవ్వాలి కూడా మనము అర్థం చేసుకున్నాం. ఇంకొక ముఖ్యమైన అంశం మీ ముందు నేను ప్రస్తావిస్తాను. ఇప్పుడు మనము ఇప్పటిదాకా మాట్లాడుతున్నాము, మరి ఎంతకాలం సార్ ఈ పిల్లల్ని ఇట్లనే ఉంచుతాము, ఇక వీళ్ళని డిశ్చార్జ్ చేసే అవకాశం ఏం లేదా, ప్రోగ్రాంలోనే ఉంటారా ఎల్లకాలం అంటే అవసరం లేదు. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, మాల్నరిష్ అయిన పిల్లల్ని ప్రతి 15 రోజులకు ఒకసారి, ప్రతి నెలకి ఒకసారి ఫాలోఅప్ చేయాలి అనుకున్నాం. ఈ ఫాలోఅప్ సందర్శనలో మీకు కొంతమంది పిల్లలు ఎలా కనబడతారంటే, ఎప్పుడు బరువు చూసినా వీళ్ళు బరువు పెరగట్లేదు సార్, వీళ్ళు బరువు అట్లే ఉంది అని కొంతమంది ఉంటారు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, పోయినసారి బరువుకి ఈసారి బరువుకి గ్రాఫ్ చూస్తే తగ్గుతుంది, బరువు పెరగట్లా. కొంతమంది ఏమో బరువు పెరగకుండా అట్లనే ఉన్నారు, కొంతమంది ఏమో బరువు తగ్గుతున్నారు. ఇట్లాంటి పిల్లల్ని మనం ఏమంటామంటే, మీ ప్రోగ్రామ్కి రెస్పాండ్ అవ్వని పిల్లలు అంటాం. ఇట్లా ఎవరైనా రెస్పాండ్ కాకపోతే, ఇప్పుడు మన అప్లికేషనే మనం అలా తయారు చేసాం, ఎవరికైతే బరువు పెరగట్లేదు, బరువు తగ్గుతుందో వాళ్ళని సిస్టమే మనం ఎలా ఉన్నారనేది చూపించేస్తుంది. సెంటర్ వారీగా, సెక్టర్ వారీగా, ప్రాజెక్ట్ వారీగా, జిల్లా వారికి కూడా మనం డేటా ఇచ్చేస్తాం. అటువంటి వ్యవస్థని మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంకొక కేటగిరీ పిల్లలు ఉంటారు అంటే, మీ సందర్శనలో మిస్ అయిపోతారు. అంటే నేను టీచర్ గారు అనుకోండి, 1వ తారీఖు గృహ సందర్శనకి వెళ్ళాను, లేదా 1వ వారంలో, అప్పుడు కనబడ్డారు, బరువు తీశాను, సలహాలు ఇచ్చాను. 15వ తారీఖు మళ్ళీ పొమ్మని చెప్తున్నాం కదా శామ్ పిల్లల ఇంటికి, మళ్ళీ వెళ్ళాను, కానీ బిడ్డ లేడు గ్రామంలో, ఒకసారి మిస్ అయిపోయారు. సరే సార్ మళ్ళీ 30వ తారీఖు వస్తారేమో అని వెయిట్ చేశాము, మళ్ళీ 30వ తారీఖు కూడా లేరు. 2 సార్లు మీరు ఇంటికి గృహ సందర్శనకి వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరైతే మిస్ అవుతారో మీ సందర్శనల కోసం, వాళ్ళని మనం డిఫాల్టర్గా గుర్తిస్తాం. ఎందుకు ఇలా చేస్తున్నామంటే, ఈ ప్రోగ్రామ్ ఒక సిస్టమాటిక్ పద్ధతిలో మనం చేస్తున్నాం. ఎట్లా పడితే అట్లా ఏదో ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడము,
వాళ్ళు వచ్చినప్పుడు గ్రోత్ మానిటరింగ్ చేయడము అలా చేయట్లేదు. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ని చాలా నిర్ణీతమైన ప్రాసెస్లో చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి వీళ్ళని మనము ట్రాకింగ్ చేయడం కూడా అత్యంత ముఖ్యమైన అంశం. అందుకని ప్రోగ్రాంలో ఎవరన్నా మీ సందర్శనలో మిస్ అవుతున్నారో లేదో చూసుకోవాలి, బరువు పెరగకుండా అలానే ఉంటున్నారో లేదో చూసుకోవాలి. మూడో కేటగిరీ ఉంటారు ఎవరంటే వాళ్ళు మీ ప్రోగ్రామ్కి రెస్పాండ్ అవుతారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు శివాల్కర్ గారు చెప్పారు, డాక్టర్ దగ్గరికి పోతే ఏం చూస్తారు, మందులు రాసి ఇంటికి పంపిస్తారు, ఓ సలహా ఇస్తారు ఏంటంటే మళ్ళీ 2 రోజుల తర్వాత కనబడండి అంటారు. అంటే ఏంటి, ఆ డాక్టర్ గారు మిమ్మల్ని ట్రాకింగ్ చేస్తున్నారు, మీరు ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్కి మీరు రెస్పాండ్ అవుతున్నారో తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనం కూడా అదే చేస్తున్నాం. ఏంటంటే మీ ట్రీట్మెంట్కి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారో లేదో ఎలా తెలుస్తుంది, బరువు పెరగాలేదో చూడాలి. బరువు పెరుగుతున్నారు అంత మాత్రాన మనం బరువు పెరగాలి అన్నాము కాబట్టి ప్రతిసారి మనం ఎంతో కొంత యాడ్ చేసి రిపోర్టింగ్ చేయకూడదు. అది మళ్ళీ ఎవరికి నష్టం, దానివల్ల పిల్లలకి నష్టం. సో ఖచ్చితమైన బరువు కొలవాలి, ఖచ్చితమైన బరువుని రిపోర్ట్ చేయాలి, బరువు పెరుగుతున్నారా లేదా అనేది గమనించాలి. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. అప్పుడు ఏమవుతుంది, మీరందరూ దానిలో నిష్ణాతులు అయిపోతారు. సార్ మేము ఈ సలహాలు ఇచ్చాము, ఈ సేవలు అందించాము, ఇగో ఇట్లా బరువు చూసాం సార్, ఇగో చూడండి 2 నెలల్లో 4 పిల్లలు బరువు పెరుగుతున్నారు సార్, ఈ ప్రోగ్రామ్కి రెస్పాండ్ అవుతున్నారు. మీకంటే ఈ ప్రోగ్రాంలో అనుభవం ఉండి మాట్లాడగలిగే వాళ్ళు అప్పుడెవరు ఉండరు. అది మనం ఒక సిస్టమాటిక్గా ప్రతిసారి మనం బరువు చూస్తున్నప్పుడు పెరుగుతున్నారా లేదా అనేది సందర్శనల్లో గమనించడం అనేది చాలా ముఖ్యమైన అంశం ఈ ప్రోగ్రాంలో. మనం ప్రోగ్రాంలో ఏదైతే బాలామృతం ప్లస్ మనం పిల్లలకి అందిస్తున్నామో అందించడమే కాకుండా పిల్లలు ఈ ప్రోగ్రాం సరైనగా తింటున్నారా లేదా మనం చెప్పినట్లు, అలానే వాళ్ళు ఈ ప్రోగ్రాంలో మనం ఇస్తున్న సేవలకు రెస్పాండ్ అవుతున్నారా లేదా గమనించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సూపర్వైజర్ గారి సందర్శనలో అయినా, నేను సందర్శనకు వెళ్ళినా, సిడిపిఓ గారు వెళ్ళినా, గృహ సందర్శన అయినా, అంగన్వాడీ సందర్శన అయినా, ఇవి మనం ప్రోగ్రాం పరంగా మనం గమనించాల్సిన చాలా ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన స్టెప్ మనకి ఫాలోఅప్ అనేది ఇది ఇంపార్టెంట్. టీచర్లు దాంట్లో శామ్ పిల్లలకి 4 నెలల వరకు, మామ్ పిల్లలకు 2 నెలల వరకు ఫాలోఅప్ చేయాలి అని మాట్లాడుకుంటున్నాము. ఆ ఫాలోఅప్ చేసేటప్పుడు ప్రతి అంగన్వాడీ టీచర్ మనకి ఇది ఇందాక అనుకున్నాం, ఇది ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్, అంటే ఔషధంతో కూడుకున్న బాలామృతం ప్లస్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఆ ఫాలోఅప్లో వాళ్ళు మనకు శామ్ పిల్లలకు 4 సార్లు తినాలి అని చెప్పాము. వాళ్ళు మనం రికమెండ్ చేసిన దాని ప్రకారం క్వాంటిటీ ఎంత మేరలో తింటున్నారు, దానికి అవరోధాలు ఏంటిది, దానికి తగ్గట్టుగా ఇంటింటికి అంగన్వాడీ పుస్తకం అని మన కౌన్సిలింగ్ ఉందండి. ఆ కౌన్సిలింగ్ మీద కంపల్సరీ ఉండాలి. కౌన్సిలింగ్లో మనకి ఆ గృహ సందర్శన ఫాలోఅప్ చేసినప్పుడు ఎవ్రీ వీక్ ఆ ఫ్యామిలీ మెంబర్స్తో అందరికి వండినట్లు చూసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్లో ముఖ్యంగా మేల్ పర్సన్, మనకి జెండర్, తల్లి ఈ పిల్లవాడి యొక్క పేరెంట్స్కి అండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి కేర్ టేకింగ్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మనకి ఫోకస్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి చూసుకోవాలి. అంగన్వాడీ టీచర్లు ప్రతి వీక్ అండ్ ఫాలోఅప్ అండ్ కౌన్సిలింగ్ ఆ తింటున్నదా అని చూసుకోవాలి. మనం రికమెండ్ చేసుకున్న దాన్ని 4 సార్లు శామ్కి అండ్ 2 టైమ్స్తో పాటు మనము వాళ్ళకి ఇంటి దగ్గర తింటున్న భోజనంని కూడా మానిటర్ చేస్తున్న బాధ్యత కూడా అంగన్వాడీ టీచర్కి ఇంపార్టెంట్ అండి. ఈ ప్రోగ్రామ్కి మనతో పాటు ఈ కంటిన్యూషన్గా డిపార్ట్మెంట్ సెక్రటరీ కరుణా మేడం గారు అండ్ డైరెక్టర్ కాంతి వెస్లీ మేడం గారు వచ్చారండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ దీన్ని స్ట్రెంథెన్ చేసే ప్రక్రియలో మేడం గారు మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ లాస్ట్ 1 hour నుంచి మీకు మన నరసింహారావు గారు, శివాల్కర్ గారు, మరి ప్రశాంతి మన SSFP ప్రోగ్రాము దాని ప్రాముఖ్యత గురించి మీ అందరికీ చెప్పడం జరిగింది. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రీటరేట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ SSFP ప్రోగ్రామ్ అండ్ దెన్ వీ విల్ ట్రై టు గెట్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ. మీ అందరికీ తెలుసు, మాల్న్యూట్రిషన్ అనేది మన డిపార్ట్మెంట్కి చాలా పెద్ద ఇష్యూ. రాష్ట్రంలో అన్ని ఇండికేటర్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ మాల్న్యూట్రిషన్ is one indicator we have not been able to crack. మరి మాల్న్యూట్రిషన్ తగ్గించడానికి, రాష్ట్రంలో మినిమైజ్ చేయడానికి మనం అందరం కూడా SSFP ప్రోగ్రామ్, దట్ ఈస్ సూపర్వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన స్టెప్స్ ఏదైతే ఉన్నాయో, ఫస్ట్ ఐడెంటిఫికేషన్, ఎగ్జాస్టివ్ ఐడెంటిఫికేషన్. అది మార్చి నెల నుంచి అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా టీచర్లు
మరి సిడిపిఓస్ సూపర్వైజర్స్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి శామ్ మ్యామ్ చిల్డ్రన్ మరి అండర్ వెయిట్ చిల్డ్రన్ ఎగ్జాస్టివ్గా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతోంది. మరి ఈ ఐడెంటిఫికేషన్లో ఆల్రెడీ మీకు మళ్ళీ చెప్తున్నదే ఒకటే విషయము, మనం మొహమాట పడక్కర్లేదు. అండర్ రిపోర్టింగ్ అనేది లేకుండా ఎంతమంది ఎక్కువ వస్తే అంతమంది మంచిగా ఐడెంటిఫికేషన్ అనేది చేయడం జరగాలి. నెక్స్ట్ స్టెప్ దానికి జాయింట్ గైడ్ లైన్స్ అనేవి హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అండ్ మై సెల్ఫ్ యాజ్ సెక్రటరీ WCD మేమిద్దరం కూడా కలిసి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకసారి ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే CDPO సూపర్వైజర్ పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ మండల్ని 3 విభాగాలుగా విభజించుకుని ప్రాజెక్ట్ ఏరియా 3 విభాగాలుగా విభజించుకుని ఒక్కొక్క భాగానికి దట్ ఈస్ ఫ్యూ విలేజెస్ విల్ బి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ CDPO కంప్లీట్లీ. మాల్న్యూట్రిషన్కి సంబంధించి ఆవిడ అక్కడ రిపోర్ట్ చేయవలసి వస్తుంది. పోషన్ కోఆర్డినేటర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూ విలేజెస్ అండ్ మన సూపర్వైజర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది అదర్ విలేజెస్. సో ఈ 3 విభాగాలుగా విభజించిన తర్వాత విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డే విల్ బీ ద మోస్ట్ ఫోకల్ డే ఆన్ విచ్ ఆల్ యాక్టివిటీస్ విల్ టేక్ ప్లేస్. దాంట్లో మీ అందరికీ తెలుసు 10 రకాల ముఖ్యంగా ఒక 5-6 స్టెప్స్ ఉంటాయి. మొత్తం కలిపి ఒక 10 స్టెప్స్ అనేవి ఉంటాయి. ప్లీజ్ పుట్ డౌన్ ద ఫోన్. దీంట్లో ది మెడికల్ అసెస్మెంట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ శామ్ మ్యామ్ అండ్ అండర్ వెయిట్ చిల్డ్రన్ 100% అనేది జరగాలి. ఇది జరగాలి అంటే ఫస్ట్ మీరు CDPOలు పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్స్ సూపర్వైజర్సు మన మెడికల్ ఆఫీసర్స్తో MLHPస్తో కూర్చుని ఒక మైక్రో ప్లాన్ అనేది తయారు చేయాలి. మన VHSND డేస్ ఏ రోజులు ఉన్నాయి, ఏ గ్రామంలో ఏ రోజులు ఉన్నాయి, ఏ రోజు ఏ డాక్టర్ దట్ ఈస్ మెడికల్ ఆఫీసర్ అయినా MLHP అయినా ఎక్కడికి వస్తారు అనేది ఒక మైక్రో ప్లాన్ చేసుకుని వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ VHSND రోజు మెడికల్ అసెస్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది కంపల్సరీగా శామ్ మ్యామ్ చిల్డ్రన్ కంపల్సరీగా జరగాలి. దీనికి మొబిలైజేషన్కి అంగన్వాడీ వర్కర్లు టీచర్లు విల్ బి రెస్పాన్సిబుల్. మెడికల్ అసెస్మెంట్ మెడికల్ ఆఫీసర్ చేస్తారు. తర్వాత డీవర్మింగ్ కానీ ఇమ్యునైజేషను దెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బయోటిక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మెడికల్ అసెస్మెంట్ ఎందుకు చేస్తున్నాం మనము? మెడికల్ అసెస్మెంట్ చేసిన తర్వాత ఆ చైల్డ్ ఆ బిడ్డ శామ్ మ్యామ్ కానీ అండర్ వెయిట్ కానీ కమ్యూనిటీ మేనేజ్మెంట్లో ఉంటారా అంటే మనమే మేనేజ్ చేయగలమా ఈ బిడ్డని, లేదా న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ దగ్గరలో ఉండే NRCకి తీసుకెళ్లాలా అనేది ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. శామ్ మ్యామ్ చిల్డ్రన్లో ఇట్ షుడ్ హ్యాపెన్ విద్ ఇన్ ద ఫస్ట్ 1 వీక్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్. సో ఇది మన ప్రోగ్రాము. అండ్ దెన్ ఒక ముఖ్యమైన మార్పు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి మార్పు ఏంటంటే ఒకసారి శామ్ మ్యామ్ కానీ అండర్ వెయిట్ కానీ ఐడెంటిఫై అయితే వాళ్ళు నెక్స్ట్ 6 months దే విల్ బి దేర్ ఓన్లీ. మనకేం తొందర లేదు, కంగారు లేదు. ఒక 2 వారాల్లో మా బిడ్డ ఈ బిడ్డ మ్యామ్ నుంచి బయటకు వచ్చేసారు, నో నీడ్ ఆఫ్ దట్ రిపోర్టింగ్. ఫస్ట్ మనము ఒక 6 months బాలామృతం ప్లస్ పక్కాగా ఇవ్వడం అనేది జరగాలి. అట్లాగే గ్రోత్ మానిటరింగ్ అనేది రెగ్యులర్గా జరగాలి. సో ఇట్స్ అ సింపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు నరసింహారావు గారు మీకు ఆల్రెడీ చెప్పారు, పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా ముఖ్యం కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు హోమ్ సూపర్విజన్ విజిట్స్ ఈ విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డేస్ కాకుండా మిగతా రోజులు అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ పరిధిలో ఉండే శామ్ మ్యామ్ అండర్ వెయిట్ చిల్డ్రన్ మీరు తప్పకుండా హోమ్ విజిట్స్తో ఫాలో అప్ అనేది చేయాలి. సో ఇది మనందరికీ డిపార్ట్మెంట్ మీద ఉండే చాలా పెద్ద గురుతరమైన బాధ్యత. మీరందరూ తప్పకుండా మిగతా ప్రోగ్రామ్స్ ఎట్లాగైతే విజయవంతం చేస్తున్నారో మేము క్షేత్రస్థాయి వెళ్ళినప్పుడు చూస్తాము. మీరందరూ ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు క్షేత్రస్థాయిలో మన గ్రామంలో మమేకమై తిరుగుతారు, ఇంటింటికి తిరుగుతారు. అందరికీ మీరు తెలుసు, మీకు అందరూ తెలుసు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది మన డిపార్ట్మెంట్ మీద ఒక పెద్ద మచ్చగా మిగిలింది. వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు మ్యాల్న్యూట్రిషన్కి అనేది. చాలాసార్లు తల్లులు మా బిడ్డకి ఏముంది అంతా బాగానే ఉంది కదా అని అంటారు. మరి మంచిగా నచ్చజెప్పి ఏ విధంగా అయినా సరే బాలామృతం ప్లస్ తీసుకునేటట్టు, ఏ విధంగా అయినా సరే ఆ బిడ్డ కరెక్ట్గా మాల్న్యూట్రిషన్ నుంచి బయటపడేటట్టు తీసుకునే బాధ్యత అనేది మనందరి మీద ఉంది. ముఖ్యంగా
క్షేత్రస్థాయిలో పనిచేసే అంగన్వాడీ టీచర్సు, సూపర్వైజర్సు, పోషణ అభియాన్ కోఆర్డినేటర్సు ఈ రానున్న కాలంలో వీ విల్ బి రివ్యూయింగ్ దిస్ వెరీ వెరీ సీరియస్లీ. ఎందుకంటే అన్నిట్లో తెలంగాణ బాగుపడుతుంది, మాల్న్యూట్రిషన్ ఒక్కటే ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. బట్ ఈ SSFP ప్రోగ్రామ్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు లాస్ట్ టైం యూ సా బోత్ కమిషనర్ అండ్ మై సెల్ఫ్ వీ హ్యావ్ రివ్యూడ్ ఇన్ డీటెయిల్. ఎక్కడైతే కోఆపరేషన్ లేదో ఆ కోఆపరేషన్ గురించి కూడా మీరు ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో మీరు తప్పకుండా వేరెవర్ సక్సెసెస్ ఉన్నాయో చెప్పండి. దెన్ వేరెవర్ యూ ఫీల్ దట్ కోఆపరేషన్ ఈజ్ నాట్ దేర్ లేదా ఇతరత్ర విషయాలు యూ ప్లీజ్ లెట్ అస్ నో. సప్లై బాలామృతం ప్లస్ సప్లై అనేది అన్ని కంటిన్యూస్గా ఫుల్ సప్లై అనేది ఉండేటట్టు చూసుకునే బాధ్యత మాది. బట్ మాల్న్యూట్రిషన్ అనేది తప్పకుండా ఒక సమరం అనేది మనందరం కలిసి చేసి ఆ సమరంలో విజయం సాధిస్తామని నేను గాఢంగా ఆశిస్తున్నాను. దానికి కావాల్సిన అన్ని రకాల నాలెడ్జ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, చిత్తశుద్ధి కానీ అన్నీ కూడా మీ అందరి దగ్గర చాలా దండిగా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పే వెరీ మనకుండే ప్రోగ్రామ్స్లో ఒకటి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బాగా నడుస్తుంది. ఈ SSFP ప్రోగ్రామ్ కూడా అంతే బాగా నడవాలి. సక్సెస్ఫుల్గా వీ షుడ్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ మాల్న్యూట్రిషన్ అనేది మన గ్రామాల్లోంచి తరిమి కొట్టాలి. మాల్న్యూట్రిషన్ అనేది తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎర్నింగ్ స్టేట్స్. పర్ క్యాపిటా ఇన్కమ్ ఇస్ ద హైయెస్ట్. సో వనరులకి తక్కువ లేదు, మనకి రిసోర్సెస్కి తక్కువ లేదు. సో ఎక్కడ మనం దెబ్బతింటున్నాం అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. NRCకి కూడా మీరు తప్పకుండా తీసుకెళ్ళాలి. NRCలో చేర్పించి ఒక 10 days అక్కడే ఉంచి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ 10 days అట్లీస్ట్ 1 week ఉంచి అక్కడ ప్రోగ్రామ్ అనేది చేసేటట్టు చూడాలని నా రిక్వెస్ట్. సో నౌ ఐ విల్ రిక్వెస్ట్ కాంతి టు స్పీక్ అండ్ దెన్ వీ విల్ హ్యావ్ ద ఫోన్ ఇన్. అంటే ఈ అంగన్వాడీ స్కూల్స్లో మనము పోషణ జాతర అవి చేసుకున్నప్పుడు ఒక్కొక్క మదర్ని ఒక స్టార్ క్యాంపెయినర్గా చేసుకొని వాళ్ళ బిడ్డల్ని ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు, వాళ్ళు మాల్న్యూట్రిషన్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది మీరు ఒక మదర్ని మోడల్గా తీసుకొని వాళ్ళ ద్వారా చెప్పిస్తే ఇంకా ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. విల్ గో టు ఫోన్ ఇన్. థ్యాంక్ యూ. మీరు ఈ అంగన్వాడీ టీచర్లు అండ్ ఫంక్షనరీస్ ఇప్పుడు మేడం CDPOs CDPOs, కానీ, DWOs, పోషణ అభియాన్ సిబ్బంది, ఇతరులు ఇంకెవరైనా కానీ మనం ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుకునే విధంగా మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా కూడా సలహా మీకు సంప్రదింపులో ఉన్న దానికి ఫోన్ ఇన్ ప్రోగ్రామ్కి మీకు అక్కడ నంబర్ స్క్రోల్ అవుతుందండి, దానికి మీరు కాల్ చేయొచ్చు. హలో 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 చెప్పండి, మాట్లాడండి అండి. హలో సార్. మేడం మాట్లాడండి. హలో హలో అడగండి అండి, మీరు అడగదలుచుకుంది మేడం. హలో సార్, రామతారం సార్. మీరు అడగదలుచుకుంది మీరు వాల్యూమ్ని తగ్గించుకొని అడగండి అండి. మీరు మాట్లాడుతుంది వినబడుతుంది మేడం. హలో సార్, మేము ప్రతి నెల బరువులు తీస్తూనే ఉన్నాం సార్. చెప్పండి అండి. అలా ప్రతి నెల బరువులు తీస్తూనే ఉన్నాం సార్. తీస్తున్న సమయంలో వాళ్ళు షామ్లో మామలో వచ్చినా కూడా వాళ్ళకు బాలామృతం ఇస్తున్నాం కదా సార్ మనము. అవును. వాళ్ళకు రోజుకు 4 సార్లు వాళ్ళకు జావలాగా తినిపియమని తల్లులకు సలహా ఇస్తున్నాం సార్ మేము గృహ సందర్శనకి వెళ్ళినప్పుడు. వెరీ గుడ్ మేడం. వాళ్ళకు ఇస్తున్నాం సార్. మీరు చెప్పినట్టుగా మేము అది షామ్ పిల్లలకు 4 సార్లు తినిపియమని చెప్తున్నాం, మా మ్యామ్ పిల్లలకు 3 సార్లు తినిపియమని చెప్తున్నాం సార్. చెప్పండి అండి, మీరు అడగదలుచుకుంది అడగండి. విటమిన్ ఏ విహెచ్ఎండి ఎప్పుడు మేడాలు వాళ్ళు ఏఎన్ఎంలు వచ్చినప్పుడు ఇస్తారు సార్, వాళ్ళు విటమిన్ ఏ ఇస్తారు సార్ పిల్లలకు. ఓకే, చాలా బాగానే జరుగుతుంది సార్. పిల్లలు మన బాలామృతం ప్లేస్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ విధంగా తినిపించాలనో దానికి కూడా సలహాలు చెప్తున్నాం సార్. వెరీ గుడ్ అమ్మా. మీ పేరేంటి? రామతార మేడం. వెరీ గుడ్. ఎక్కడమ్మా? ఏ ప్రాజెక్ట్ ఏరియా? కొడకండ్ల ప్రాజెక్టు మేడం, దేవరపల్లి మండల్, జనగాం జిల్లా. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ అంచనా ప్రకారము మీ గ్రామంలో ఇప్పుడు మీ అంగన్వాడీ పరిధిలో శామ్ చిల్డ్రన్ ఎంతమంది ఐడెంటిఫై చేశారమ్మా? ఒక్కరే మేడం. మ్యామ్? మ్యామ్ 2 మేడం. అండర్ వెయిట్?
అండర్ వెయిట్ లేరు మేడం. అండర్ వెయిట్ లేకుండా ఉండరమ్మా మీ గ్రామంలో, మీరు సరిగా చూసుకోండి. ఎంతమంది అంటే పిల్లలు ఎస్టీ ఉన్నారు? తండా మేడం ఇది, ఎస్టీ తండా. ఎస్సీ తాండా. ఎంతమంది ఉన్నారు? పిల్లలు బాగానే ఉంటారు మేడం ఇక్కడ. ఆ. ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా? మాకు 142 కుటుంబాలు మేడం. అమ్మా మరి 142 కుటుంబాలలో పిల్లలు 21 మందే ఉంటారు మేడం. మిగతా పిల్లల తల్లులు హైదరాబాద్ లో ఉంటారు మేడం. వాళ్ళు ఉన్న వాళ్ళకే మేము బరువులు తీస్తున్నాం మేడం. వెరీ గుడ్. సో ఈ మరి 21 పిల్లల్లో ఇద్దరే, ఒకళ్ళు శామ్ ఒకళ్ళు మ్యామ్ ఐడెంటిఫై చేశారు మీరు. అందరికి మంచిగా బాలామృతం ఇవ్వండి. అంతమంది పిల్లలకి బాలామృతం ప్లస్ వీళ్ళిద్దరికి ఇవ్వండి. ఇస్తున్నాం మేడం. రైట్ అమ్మా. థ్యాంక్ యూ అండి. హలో, కాదు ఈ శామ్ మ్యామ్ చిల్డ్రన్ మీరు మెడికల్ అసెస్మెంట్ అయిందా అమ్మా? డిస్కనెక్టెడ్ మేడం. హలో హలో హలో, మాట్లాడండి అండి. నమస్తే అండి. నమస్తే అండి. మహేశ్వరం మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మీరు యూపీసీలో ఎస్ఎస్ఎఫ్సీలో చాలా చేంజెస్, పీసీలు కానీ గోపీసీలు కానీ చాలా చేంజెస్ మీరు తీసుకొచ్చారు మేడం. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు హెల్త్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేశారు మేడం. అందుకే ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా మంచి కన్వర్జెన్స్ కోఆర్డినేషన్ తో మాతో పనిచేస్తూ ఉన్నారు మేడం. మహేశ్వరంలో 6 పిహెచ్సీలు ఉన్నాయి మేడం. 6 పిహెచ్సీలో మెడికల్ ఆఫీసర్స్ కూడా ఈ అసెస్మెంట్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మేడం. ఇవన్నీ మైక్రో ప్లానింగ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మేడం. అయితే ఇందాక నష్టం ఏదైతే చెప్పారు మేడం, న్యూట్రిషనల్ ట్రీట్మెంట్ కానీ హెల్త్ ట్రీట్మెంట్ కానీ ఏ విధంగా మనం తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా శివాకర్ గారు కూడా ఇది ఒక ట్రీట్మెంట్, న్యూట్రిషన్ ట్రీట్మెంట్, ఇది ఒక చికిత్సలో మనం ఏ విధంగా ఎంత పెట్టాలి బాలంగతం చేసుకోవాలని చెప్పి తెలియజేసింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకే ఒకటి మేడం, వీళ్ళు సివియర్లీ అక్యూట్ మాల్న్యూట్రిషన్ చిల్డ్రన్ చూసినప్పుడు వీళ్ళకి హార్ట్ లో హోల్ ఉంటుంది మేడం వీళ్ళకి. అయితే నేను ఇబ్రహీంపట్నం షెడ్యూల్ పనిచేసినప్పుడు వీళ్ళకి మనం పంపించి వాళ్ళని ఆపరేషన్ సర్జరీ చేయించి మన కలెక్టర్ గారి ద్వారా నార్మల్ చేయడం జరిగింది మేడం. అయితే ఇప్పుడు మహేశ్వరం వచ్చిన తర్వాత 2 పిల్లల్ని ఫ్యామిలీ ఐడెంటిఫై చేయడం జరిగింది మేడం. అంటే ఈ హార్ట్ ఉన్న పిల్లలు, వీళ్ళని మనం ఏమన్నా నుంచి దాన్ని మనం రిఫర్ చేసి మీరు రిఫర్ చేస్తే ఏదో బాగుంటది అనేది అనుకుంటున్నాను. మరి కలెక్టర్స్ ద్వారా మీరు ఇచ్చిస్తారా, మీరు రిఫర్ చేసే విధంగా రిఫర్ ఇస్తారా అనేది అది ప్రశ్న. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ అమ్మా. మీరు డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ స్టెప్ దట్ యూ హ్యావ్ టేకెన్. ఐ హోప్ ద చైల్డ్ రికవర్ అయ్యారా? చైల్డ్ అయ్యారు మేడం. నేను ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నానో తిరుముద్ద విలేజ్ శ్వేత అనే అమ్మాయి 10 months లోనే మేము ఐడెంటిఫై చేస్తున్నారు. ఆపరేషన్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్ గా మనకి చాలా నార్మల్కి వచ్చింది. సర్జరీ అయినా ఒక 3-4 months నార్మల్కి వచ్చింది. మన శివాల్కర్ గారి వీళ్ళంతా కూడా మీకు రిపేర్ చేశారు. అప్పుడు ఉమ్మేకుమార్ సార్ కానివ్వండి, మన ప్రతీక్ జైన్ సార్ అప్పుడు మాకు చేసింది మేడం. సార్ మెయిన్ మమ్మల్ని పీడిపోయి చాలా దగ్గర తీసుకొని ఈ విధంగా ఉన్నాయన్నీ కూడా డిస్కస్ చేసేవారు మేడం. అసలు చైల్డ్ ఇప్పుడు నార్మల్ గా ఉంది. నేను ఇబ్రహీంపట్నానికి మైసూరు వచ్చినప్పుడు ఆ చైల్డ్ చూసి వాళ్ళకి బట్టలు తీసుకెళ్ళి ఫాలో అప్ చేసుకుని రావడం జరిగింది. వెరీ గుడ్ అమ్మా, దట్స్ ఎక్సలెంట్ న్యూస్. ఇప్పుడు శాంతిశ్రీ గారు, మీ దగ్గర కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ శామ్ మ్యామ్ అండర్ వెయిట్ జరుగుతోందమ్మా? మెడికల్ అసెస్మెంట్ అవ్వాలి, ఎన్ఆర్సీకి రిఫర్ అవుతున్న చిన్నలు అవ్వాలి, ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చూసుకోండి అమ్మా. ఎందుకంటే మీరందరూ కూడా ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. మరి మీరందరూ క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు మాల్న్యూట్రిషన్ అనేది ఉండడానికి వీల్లేదు. సో అది ఒక పంతంగా తీసుకుని మనం పనిచేయాలమ్మా. థ్యాంక్ యూ శాంతిశ్రీ మేడం. థ్యాంక్ యూ. హలో, హలో, మాట్లాడండి అండి. హలో హలో సార్, నమస్తే సార్. మీరు అది మీ ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి, చెప్పండి మేడం. మీ దగ్గర వాయిస్ వినిపిస్తుంది. తిరుమలాయపల్లె ఆత్మగూరు ప్రాజెక్ట్ సార్, వనపర్తి డిస్ట్రిక్ట్. ఓకే, చెప్పండి, మాట్లాడండి. చాలా బాగుంది సార్ ఈ ప్రోగ్రామ్. అయితే మాకు ఒక పాప ఉంది సార్, శామ్ లో ఉంది. వాళ్ళ మదర్ ఏం అసలు కేర్ తీసుకోరు సార్ ఆమె ఆ పాప మీద. అయితే ఆ అమ్మాయి 32 నెలలు ఉంటుంది. బరువేమో 7 kgs ఉంది సార్. ఆ తర్వాత హైట్ కూడా ఎక్కువగా లేదు సార్, 75 హైట్ ఉంది సెంటీమీటర్లు. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ అసలు బడికి తీసుకురానంటే తీసుకురాదు. మేమే ఇంటికి వెళ్ళి బాలామృతం ఇస్తుంటాం సార్.
అలాంటి వాళ్ళని ఏం చేయాలి సార్? అమ్మ అలాంటి వాళ్ళని మీరు మీ ప్రయత్నం చేసిన తర్వాత మీ సూపర్వైజర్ అయినా సిడిపిఓకి లేకపోతే మన పోషణ్ అభియాన్ కోఆర్డినేటరు మీరు ఒక టీమ్గా వెళ్ళి కన్విన్స్ చేయగలగాలమ్మా. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు తల్లి పట్టించుకోవట్లేదు అంటే ఆవిడకి తెలియకుండా పట్టించుకోవట్లేదు, ఏ తల్లి కూడా కావాలని నెగ్లెక్ట్ చేస్తుంది అనుకోను. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తండ్రికి మళ్ళీ వాళ్ళ అత్తకి వాళ్ళందరికీ కూడా చెప్పి చుట్టుపక్కల వాళ్ళ చేత కూడా చెప్పించి మనం ఎట్లాగైనా సరే కన్విన్స్ చేయాలమ్మా. అది కష్టమైన పని, బట్ చేయక తప్పదు మనం. సరే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పద్మ, మీకు ఎంతమంది శామ్ మ్యామ్ చిల్డ్రన్ ఉన్నారమ్మా? నాకు 3 ఉన్నారు మేడం. ఇద్దరేమో చాలా పేదవాళ్ళు మేడం. వాళ్ళు అసలు ఏం తెచ్చుకొని తినలేరు, ఈ అంగన్వాడీలోనే తింటున్నారు. వాళ్ళని ఎన్ఆర్సీకి కూడా రిఫర్ చేసిన మేడం. ఇంతకు ముందు కూడా 2 ఉన్నారు, ఎన్ఆర్సీకి తీసుకెళ్తే మంచిగా అయ్యారు మేడం వాళ్ళు. ఇప్పుడు రీసెంట్ గా కూడా మళ్ళీ ఇంకా 2 ఉన్నారు మేడం. పద్మ, మీరు ఎంతో మంచి పని చేస్తున్నారమ్మా. తల్లి కాకుండా ఇంకొక తల్లిగా మీరు అందరు పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. ప్లీజ్ కంటిన్యూ టు డూ దిస్ గుడ్ వర్క్. మీ పరిధిలో ఉండే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 150 కుటుంబాలు ఉన్నాయమ్మా మీకు? నా దగ్గర 260 కుటుంబాలు ఉన్నాయి మేడం. 260 కుటుంబాల్లో కూడా ఎక్కడ కూడా మీరు ఈ శామ్ మ్యామ్ అండర్ వెయిట్ మొత్తం హెల్దీ చైల్డ్ వచ్చేటట్టు మీరు చూడాలమ్మా. ఏమి అనుమానంగా అంటున్నారు మేడం? వినిపిస్తలేదు మేడం, మీ ఫోన్ సరిగా. ఏమన్నారు? వినిపించట్లేదు. హలో మేడం. బాగా చూసుకోండి అమ్మా. సరే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. హలో. హలో సార్, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, మాట్లాడండి. దుబ్బాక ప్రాజెక్టు సార్, భూంపల్లి జే బస్వారాణి సార్. మేడం. సార్, మేము శామ్ మ్యామ్ గురించి బాగానే చర్య తీసుకుంటున్నాం సార్. గృహ సందర్శనలు చేస్తున్నాం సార్. ఒక 5 మెంబర్స్ ఉన్నారు సార్ నా దగ్గర. ఓకే. 5 మెంబర్స్ లో ఒకరు కవర్ అయింది సార్, నార్మల్ కి వచ్చారు. ఇంకొక 4 ఉన్నారు. 4 మ్యామ్ లోన్ ఉన్నారు సార్. మేడం. ఎంయూడబ్ల్యూ లో కూడా ఉన్నారు సార్. ఎస్యూడబ్ల్యూ ఎంయూడబ్ల్యూ 2 కలిపి ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ ఉంటే ఒకరు కవర్ అయింది సార్. 4 మెంబర్స్ ఉన్నారు సార్ ఇప్పుడు. ఓకే ఓకే. కవర్ అవ్వడం అంటే ఏంటమ్మా? అంటే వాళ్ళు నార్మల్ కి తీసుకొచ్చినాం మేడం. వాళ్ళను బరువు తీసి ఎత్తు తీసి సరి అయిన పద్ధతిలో ఫాలో అప్ చేసి వాళ్ళ గృహ సందర్శన చేసి బాలామృతం ప్లస్ ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి ఇంట్లో ఫుడ్ ఏ విధంగా పెట్టాలి అనేది కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మేడం. రైట్ అమ్మా. మీరు ఒకసారి మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళని అబ్జర్వేషన్లో ఒక 6 నెలలైనా పెట్టుకోవాలమ్మా. పెట్టుకుంటున్నాం మేడం. ఇంకొక చిన్న రిక్వెస్ట్ మేడం, మేము మాట్లాడచ్చో లేదో కానీ మాకు ఇచ్చిన టైంలో ప్రోగ్రామ్స్ ఏంటంటే మేడం అన్ని ఒకే టైంలో అవుతున్నాయి మేడం. ఈ రోజే మేము హాస్పిటల్కి వెళ్ళి మా సూపర్వైజర్ గారి ఆధ్వర్యంలో మేము మేడం దగ్గర మెడికల్ ఆఫీసర్ దగ్గర చెక్ చేయించి వచ్చాం మేడం ఇప్పుడే, ఇంతకు మునిపే. కానీ కొంచెం హాస్పిటల్స్ దూరం ఉంటున్నాయి మేడం. సబ్ సెంటర్లకు తీసుకెళ్లాలంటే కూడా కొద్దిగా దూరం ఉంటున్నాయి మేడం. టైమింగ్స్ సరిపోవట్లేదు మేడం మాకు. అమ్మా, ఇప్పుడు విహెచ్ఎస్ఎన్డి రోజు మనకి విహెచ్ఎస్ఎన్డి ఎక్కడ అవుతుందో అక్కడికే మెడికల్ ఆఫీసర్ని రమ్మన్నాం. మీరు అక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు, వాళ్ళనే ఇక్కడికి రమ్మని చెప్పాము. మళ్ళీ చెప్తామమ్మా. ఎందుకంటే కొద్దిగా రిక్వెస్ట్ ఏంటంటే మేడం మాకు కొన్ని టైమింగ్స్, ఇటు స్కూల్ చూసుకోవడము, అటు పిల్లలకు గృహ సందర్శన చేయడము, ఇటు ప్రోగ్రామ్స్ చేయడం చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది మేడం. టైం చూసుకుంటే కొద్దిగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం మేడం. తప్పకుండానమ్మా, తప్పకుండా మీ అభిప్రాయం పూర్తిగా పరిగణనలోకి తీసుకుని మీకు సులువుగా అయ్యేటట్టు మేము ప్రోగ్రామ్స్ చేస్తాం. ఏమ్మా? థ్యాంక్ యూ అండి. హలో. లెటర్ రెస్పాండ్. డిస్కనెక్ట్ అయినా. హలో. మాట్లాడండి మేడం. విన్నారా అమ్మా? నేను చెప్పింది విన్నారా? విన్నాం మేడం, విన్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అమ్మా. హలో. హలో. హలో, చెప్పండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నేను గద్వాల డిస్ట్రిక్ట్, జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ మందకల ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే మేడం. సార్, నా దగ్గర ఇప్పుడు ఎస్యూడబ్ల్యూ 1, ఎంయూడబ్ల్యూ 4 మ్యామ్ 2 ఉన్నారు సార్.
మేడం. అయితే నేను ఈ బాలామృతం గురించి బాగా వివరిస్తున్నాను సార్. హోమ్ విజిట్స్ లో మేడం. అందరూ బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఈ ఎస్సీడబ్ల్యూలో ఉన్న పిల్లోడి వాళ్ళ పేరెంట్స్ మాత్రం కొంచెం తక్కువ రెస్పాండ్ అవుతున్నారు. ఓకే. అప్పుడు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరి చేత చెప్పించాను సార్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఈ నెలలో వాళ్ళు కూడా బాగా మీరు కూడా రెస్పాండ్ అవుతున్నారు, మాట్లాడండి. బాగానే ఇది ఇస్తున్నారు సార్. చెప్పండి సార్ నా తరఫు నుంచి చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీకు చెప్పేటంత దాన్ని కాదు. చెప్పండి మేడం, పర్లేదు మాట్లాడండి. గర్భిణీ బాలింతలకి రక్తహీనత రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కరివేపాకు మాదిరి మునగాకు కూడా తిరుగుమాతలో వేసుకొని తినండి. కొంచెం మునగాకు కూడా వేసుకుంటే రక్తహీనత రాదు అని చెప్పడం జరిగింది సార్ నేను అందరికీ. కరెక్ట్, చెప్పండి. ఈ విషయం మీ ద్వారా చెప్తే ఇంకా బాగా రెస్పాండ్ అవుతారేమోనని రాగి జావ గురించి వివరిస్తాను సార్. ఓకే. ఈ మిల్లెట్స్ ఎట్లా చేసుకోవాలి, రాగి జావ ఎలా చేసుకోవాలి అనేది నేను మామూలుగా నా దగ్గర కాకుండా సెక్టార్ వైజ్ గా చేసినప్పుడు కూడా మాకు అందరికీ చెప్తాం సార్. చెప్పండి. మొన్న మేము మేడికొండలో మా సెక్టార్ వైజ్ గా మేడికొండ విలేజ్ లో చేసినాం సార్ ప్రోగ్రామ్. అక్కడ కూడా కిషోర్ బాలికలకి గర్భిణీ బాలింతలకి కూడా బాగా వివరించినాము. ఓకే. ఏం తినాలమ్మా గర్భిణీ బాలింతలు, కిషోర్ బాలికలు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలి అంటే తిరుగుమాతలో మునగాకు కూడా వేయాలి కరివేపాకుతో పాటు అన్నట్లుగా. సరే అమ్మా. నేను చెప్పిన దానికంటే మీరు చెప్తే ఇంకా బాగా స్పందిస్తారు అనే ఆశతోటి నేను మీకు చెప్తున్నాను సార్. నేను చెప్పే అంతటి దాన్ని కాదు కానీ. ఎవరు చెప్పాలమ్మా ఇప్పుడు? మన నుంచి చెప్పమంటే కాదు సార్, కాదు మేడం. ఇప్పుడు మనం చెప్తే మన అంగన్వాడీ టీచర్స్ అందరికీ ఒక ఐడియా వచ్చేస్తుంది మేడం. మీరు చెప్పారనుకోండి, టీచర్స్ మొత్తానికి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అనేది. ప్రతి పల్లెటూరులో మనకు మునగాకు ఫ్రీగా దొరుకుతుంది కదా సార్. అవును, కరెక్ట్, యూర్ రైట్. అది ఒక్కసారి ఇప్పుడు మీరు ఇది ఇలా తినండి, ఇలా తింటే కూడా రక్తం మనకి తొందరగా మనం ఐరన్ టాబ్లెట్స్ వేసుకుని ఇది లేకుండా తొందరగా గర్భిణీ బాలింతలకి రక్తహీనత రాకుండా ఉంటది. తప్పకుండానమ్మా. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పాను మేడం. యా, వెరీ గుడ్ గిరిజ. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఏదైతే చెప్తున్నారో మనకి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే అందరూ సిడిపిఓస్, డిడబ్ల్యూఓస్, అంగన్వాడీ టీచర్స్ అందరూ వింటున్నారమ్మా. మునగాకు గిరిజ గారి ప్రకారము, మా అందరి ప్రకారము, ఎంతోమంది ఆరోగ్య నిపుణుల ప్రకారం కూడా మునగాకు అనేది చాలా మంచి, చాలా ఇట్ సపోజ్ టు బి ద ఇన్ఫ్యాక్ట్ ద మిరకల్ క్యూర్ అని అంటారు, మిరకల్ లీఫ్ అని అంటారు. మునగాకు వంటలో వేసుకోవడం వలన చాలా ఉపయోగం. రక్తహీనత అనేది చాలా తగ్గుతుంది. మీ వాల్యూమ్ తగ్గియండి మీరు మాట్లాడే దగ్గర. లేదు సార్, నేను అసలు టీవీ సౌండ్ తీసేసాను సార్. టీవీ సౌండ్ తీసేసి ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే గిరిజ, మీ దగ్గర ఉండే పిల్లలందరినీ బాగా చూసుకోండి. శామ్ మ్యామ్ పిల్లల్ని కాకుండా తప్పకుండా అండర్ వెయిట్ వాళ్ళని కూడా మనం అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. నమస్తే అండి. రుద్రాక్షపల్లి సార్, మాది షాద్నగర్ ప్రాజెక్ట్ సార్ నాది. మేడం చెప్పండి మేడం, మాట్లాడండి. మా దగ్గర శామ్ పిల్లలు, ఒక శామ్ ఉంది సార్. ఓకే. 7 మంది మ్యామ్ పిల్లలు ఉన్నారు సార్. అయితే MUW 9 మంది ఉండ్రు, SUW 1 ఉండ్రు సార్. అయితే ఒక అమ్మాయి ఉంది సార్, శామ్ ఉండే గానీ మ్యామ్కి వచ్చేసింది సార్ ఆమె. ఓకే అమ్మా. కానీ మళ్ళీ ఆమె అనారోగ్యం పాలవుతుంది సార్. ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే. మళ్ళా ఒక 2-3 రోజుల కిందటే నీలోఫర్ పోయేసింది సార్ ఆమె. ఓకే అమ్మా. అయితే అటువంటి పిల్లలకు ఈ బాలామృతం ప్లస్ తో పాటు ఏదన్నా ఒక మెడిసిన్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. మెడికల్ అసెస్మెంట్ చేయించండి అమ్మా. మీ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన కానీ ఆవిడ కానీ అడ్వైస్ తీసుకుని దాని ప్రకారం మీరు మెడిసిన్ కూడా ఇవ్వండి అమ్మా. ఇప్పిస్తున్నాం సార్, ఇప్పిస్తున్నాం మేడం మేము. అట్లా ఇప్పించిన కానీ ఆ అమ్మాయి 2-3 నెలలు మంచిగా అవుతుంది సార్. మళ్ళీ ఏకదమ్నా న్యూమోనియా వస్తుంది సార్ మళ్ళీ. అదేమ్మా, మనం చాలాసార్లు క్షేత్రస్థాయిలో కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు అందుకనే మనం మెడికల్ అసెస్మెంట్ని చాలా క్షుణ్ణంగా చేయాలి అని చెప్తున్నాం. ఎందుకంటే ఒకసారి నార్మల్ అయినా మేడం ఇందాక ప్రస్తావించారు ఏంటంటే ప్రతి పిల్లవాడిని మనం హడావిడిగా నార్మల్ చేయాల్సిన పని లేదు. రెండోది, మెడికల్ అసెస్మెంట్ చేసినా మనం ఎంత సపోర్ట్ చేసినా కొద్దిమంది పిల్లల్లో రిపీటెడ్గా ఈ మాల్నరిష్లోకి రావడం. ఇప్పుడు మీరు చెప్పారు ఒక వాన పడింది లేకపోతే ఒక చలికాలంలోనో ఏదో వాళ్ళకి శ్వాస సంబంధమైన ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు ఈ ఉన్న 7 మంది మ్యామ్ పిల్లలు కూడా 3-4 నిమోనియాలోనే ఉన్నారు సార్. వాళ్ళు హాస్పిటల్ కు రిఫరల్ కూడా చేసినాం మేము. వాళ్ళ పట్ల ఇంకొద్దిగా జాగ్రత్త, ఇంకెక్కువ ఫోకస్డ్గా చేయాల్సి. వీలైనన్ని సార్లు మీరు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు రిఫరల్ కూడా చేయాలమ్మా. అందుకనే మనం ఫాలో. రెండోది ముఖ్యంగా అమ్మా శారద,
తల్లుల్ని తండ్రుల్ని పేరెంట్స్ని బాగా ట్రైనింగ్ ఇవ్వాలి మనం. అంటే ఎందుకంటే అమ్మా మీరు 24/7 బిడ్డతో ఉండలేరు కదా. సో ఏ విధంగా క్లెన్లీనెస్, హైజీన్ ఎట్లా మెయింటైన్ చేయాలి, చైల్డ్ని ఈ నీళ్లు, ఈ ఎస్పెషలీ ఈ వర్షాకాలంలో బాయిల్డ్ వాటర్ తాగించాలి, ఇవన్నీ కూడా చెప్పాలమ్మా మనము. అంటే మీరు ఆశా ఏఎన్ఎంస్ కలిపి చేయవలసిన పని ఇది. అంటే ఓవర్ ఎ పీరియడ్ బిడ్డని ఎట్లా చూసుకోవాలి అనేది బాగా నేర్పించడం ఒకటి, ఇమీడియట్ మెడికల్ అసిస్టెన్స్ ఒకటి. ఓవర్ ఎ పీరియడ్ మీరు అన్నట్టు కొంతమంది పిల్లలు 5 ఏళ్ళు వచ్చే వరకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో దే విల్ కేజీన్నరనే ఉంటుంది మేడం పుట్టేటప్పుడు, అందుకనే మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. అవును మేడం, అదే కదమ్మా ప్రధానమైన సమస్య. అవును, ఈ మధ్యలో వర్షాలు బాగా వచ్చినాయి కదా సార్, ఈ చాలా మంది పిల్లలు దగ్గు, జలుబు, నిమోనియాతో బాధపడుతున్నారు సార్. అయితే ఒక్కొక్కసారి హెల్త్ క్యాంప్ పెట్టి పిల్లలకు సపరేట్ గా ఒకసారి ఏఎన్ఎం డాక్టర్ కలిసి పెడితే బాగుంటుంది నా ఉద్దేశం సార్. యూఆర్ వెరీ రైట్ అమ్మా. శారద, మీది ఏ గ్రామం అమ్మా? నాది ఉత్తరాస్పల్లి మేడం, కొందూరు సెక్టార్, మాది షాద్నగర్ ప్రాజెక్ట్ మేడం. అమ్మ, మేము మెడికల్ ఆఫీసర్తో చెప్పించి వెంటనే మీ దగ్గర మెడికల్ క్యాంప్ పెట్టిస్తామమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెరీ గుడ్ అమ్మా శారద, అంతగా పట్టించుకున్నందుకు వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. హలో హలో, చెప్పండి మేడం, మాట్లాడండి. మాది పెద్దపల్లి డిస్టిక్, మంతిని ప్రాజెక్ట్ గుంజపడు సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రోగ్రాము మాడిఫికేషన్ బాగుంది సార్. ఎన్ని రోజులు సామాం లేకుండే కదా సార్, సామామే ఉండే కదా సార్, అండర్ వెయిట్ పిల్లలని కూడా చేసిరు సార్, ఇది చాలా బాగుంది సార్. ఓకే అమ్మా, చెప్పండి. ఇంకొకటి సార్, B+ మనం 8 వీక్స్ ఇచ్చినట్లే కొంతమంది నార్మల్కి వచ్చింది సార్. మనం SSCలో మనం 15 రోజులకు ఒకసారి వెయిట్ కొడతారు కదా, వాళ్ళు 2 monthsలోనే గెయిన్ అయింది సార్. ఓకే. అయితే ఇంకొకటి సార్ డౌట్, ఇప్పుడు ఇటు ప్రైవేట్ స్కూల్కు పోయే పిల్లవాళ్ళ మీదనే కొంత ఇంట్రెస్ట్, వాళ్ళు అంగన్వాడికి తీసుకొస్తలేరు కనుక వాళ్ళ దగ్గరనే కొంచెం పోతుంది సార్, వాళ్ళది ఎట్లా అని కొంచెం ఇంటికి వెళ్ళి చెప్పాలి. అందుకని అమ్మ, మనం ప్రధానంగా ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడుతున్నామంటే, మనము గుర్తించిన పిల్లలందరినీ గృహ సందర్శన చేయడం అనేది మన బాధ్యత. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా కొంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, మన దగ్గర రెగ్యులర్ రావట్లేదు. ఏ పిల్లవాడిని మనం గుర్తించామో, ఎవరైనా కూడా గుర్తించిన వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడము, వాళ్ళందరూ మన ట్రాకింగ్లో ఉండేలాగా చూసుకునేది మనదే బాధ్యత అమ్మ. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం 2-3 కాల్స్లో మాట్లాడాము, ఆ తల్లి చెప్తే వినట్లేదు మేడం, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు మేడం అని చెప్తున్నారు. సో వాళ్ళకి ఎప్పుడైతే మనము కొద్దిగా అర్థమయ్యేలాగా వెంటపడి చెప్తామో, వాళ్ళు కూడా రెస్పాన్స్ వచ్చి ఇలా ఉందమ్మా ఏం చేయాలని సలహా అడిగే స్థాయికి వచ్చారంటే, మీరు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళలాగా చాలా గొప్పగా మేడం ఇగో మా వల్ల పిల్లలు నయమవుతున్నారని చెప్పొచ్చు. కొద్దిగా వీళ్ళ మీద ఇంకొద్దిగా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందమ్మా. ఫాలో అప్ అనేది వాళ్ళు సార్. ఇంకొకటి, ఇది వరకు వాళ్ళు మామూలు ఉంటేనే మనం సూపర్వైజర్ ఫీడింగ్ ఇచ్చి వాళ్ళని నార్మల్ తీసుకొచ్చినాం సార్. నార్మల్ తీసుకొచ్చినాక వాళ్ళు బాగా అయిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ స్కూల్ వేసిండ్రు. మనము అండర్ వెయిట్ లో ఉన్నారు, అంటే మాంసంలో లేదు సార్, ఇప్పుడు అండర్ వెయిట్ లో ఉన్నారు. అదేనమ్మా, ఇప్పుడు మనము వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా మన దగ్గరకు వచ్చినా మన బాధ్యత అనేది మాల్న్యూట్రిషన్ లేకుండా చూడడం అయినది. మీరు అన్నట్టు మీ ఎఫర్ట్స్ వలన శామ్ నుంచి అండర్ వెయిట్కి వచ్చారు. కానీ అండర్ వెయిట్ కూడా మనకి ముఖ్యమే, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, ఈ వెదర్లో పిల్లలకి నిమోనియా వచ్చేస్తుంది. సో నుంచి అండర్ వెయిట్కి వెళ్ళి మళ్ళీ తిరిగి మ్యామ్కి వెళ్ళిపోతారు, ఈ మ్యామ్కైనా శామ్కైనా వెళ్ళిపోతారు ఈ పిల్లలు. అందుకనే మనము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. ఇప్పుడు నరసింహారావు గారు చెప్పినట్టు మనం ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలమ్మా. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, చాలామంది ఏదో ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ ప్రీ ప్రైమరీలో ఏదో బ్రహ్మాండంగా జరుగుతుంది అని. కానీ మన దగ్గర చూసుకుంటున్నట్టు చాలా తక్కువ మంది చూసుకుంటారు. రెండోది, మన దగ్గర ఉండే నాలెడ్జ్ అనేది ఆ ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ల దగ్గర ఉండదు. మీ అందరికీ ఆరోగ్యం గురించి, న్యూట్రిషన్ గురించి, ప్రీ ప్రైమరీ గురించి ఉండే నాలెడ్జ్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. అందుకనే మనం అంగన్వాడీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇంప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాము. సో మనకి ఇంకో చాయిస్ లేదమ్మా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి
వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, పక్క వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు మేమందరం కొత్తగా ఈ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అనేది పెట్టదలుచుకున్నాము. దానివలన వాళ్ళతో కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే మాట్లాడుతున్నారో మేము కూడా డైరెక్ట్లీ మాట్లాడి వాళ్ళందరితో కూడా ఒక డిస్కషన్ అనేది పెడితే వాళ్ళకు ఒక అవేర్నెస్ వచ్చి మీకు కూడా కోఆపరేషన్ అనేది గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఓకే మేడం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి మేడం. హలో, మాట్లాడండి అండి. వినపడుతుందమ్మా, మాట్లాడండి నిర్మల గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు చెప్పిన ప్రోగ్రామ్ చాలా బాగుంది. మాకు తెలియని విషయాలు కూడా బాగా చెప్తున్నారు. మా దగ్గర 3 ఉన్నారు సార్ మ్యామ్ పిల్లలు. వాళ్ళని కూడా మేము ఇంటి దగ్గరికి హౌస్ విజిట్ చేస్తున్నాము, వాళ్ళకు కూడా ఫుడ్ ఇస్తున్నాము. బాలామృతం ప్లేస్ ఇస్తుంది సార్, మాకు ఇస్తున్నాము వాళ్ళకు. ఓకే, మేము ఫాలో అప్ చేస్తున్నాం వాళ్ళని కూడా. బాగానే ఇప్పుడు బాగానే ఉంది సార్. అమ్మ వీళ్ళకి డాక్టర్ గారు చూసారమ్మా, మెడికల్ ఎగ్జామినేషన్ చేశారా? నిన్న తీసుకెళ్ళినాం సార్, నిన్న బుధవారం ఉన్నది, నిన్న తీసుకెళ్ళాం. ఓకే, తీసుకెళ్ళాం, చూపించినాం సార్ నిన్న. ఏమైనా మందులు ఇచ్చారమ్మా వాళ్ళకి? లేదు సార్, ఒక చూసిండ్రు, బాగానే ఉన్నారు, ఏమి అక్కర్లేదు, మీకు ఫుడ్ ఇవ్వండి అని చెప్పింది సార్. సరే అమ్మా, బాలామృతం ప్లస్ ఇవ్వండి అని చెప్పింది. సరే అమ్మా, వీళ్ళకి మనం అనుకున్నట్టుగానే ఒకటి ఫాలోఅప్ చేయాలి. బరువులో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందో లేదో కూడా చూసుకోవాలి. తల్లికి ప్రతిసారి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ బరువు ఎంత ఉన్నారో చెప్పడం ఇంపార్టెంట్ అమ్మా. చెప్తున్నాను, తల్లి కానీ కుటుంబ సభ్యులకు కానీ చెప్తున్నాను సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో. హలో సార్, ఎన్ఆర్సీ గురించి మాట్లాడండి మేడం. సార్ నేను మదర్ ప్రాజెక్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా సార్. మదర్ ప్రాజెక్ట్ ఓకే సార్. అమ్మా మాట్లాడండి, వినపడుతుందమ్మా. సార్ ఇప్పుడు మనకి శామ్ మ్యామ్ పిల్లలు ఉన్నారు కదా సార్, ఆ, వాళ్ళకి బాలామృతం ప్లస్ కంటిన్యూ అంటే ఫుడ్ గ్యాప్ లేకుండా చూస్తే మనం వాళ్ళ అంటే మనం ఎంత ఎఫెక్ట్స్ పెడుతున్నాం సార్. ఒక మంత్ బాలామృతం ప్లస్ ఆగిపోవడం వల్ల వాళ్ళు గెయిన్ అయిన వెయిట్ అనేది మళ్ళీ లాస్ అవుతున్నారు సార్. ఓకే అమ్మా, ఎప్పుడైనా మధ్యలో గ్యాప్ వచ్చిందమ్మా? వచ్చింది సార్. అలా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇంత ఎఫెక్ట్ పెట్టి ఫాలో అప్లు చేసి అంత వాళ్ళకి అవేర్నెస్ కల్పించి కంటిన్యూగా ఫాలో అప్ చేస్తున్నా సార్. నేను దాదాపు 2017 నుంచి ఈ జాబ్ చేస్తున్న కాడ నుంచి నాకు శామ్ మ్యామ్ పిల్లలు ఉన్నారు సార్. ఓకే అమ్మా. అయితే కంటిన్యూగా మనం ఇప్పుడు బాలామృతం ప్లస్ చాలా అద్భుతంగా ఉంది సార్. బాగా తొందరగా వెయిట్ అంటే దానికి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, వస్తుంది. అలాంటప్పుడు మనం బాలామృతం ప్లస్ గ్యాప్ లేకుండా చూడడం. తర్వాత ఇంకా మనకి ఎనిమిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి ఎనిమిక్ సిరప్స్ అంటే ఇంతకు ముందు మనకి మెడికల్ డిపార్ట్మెంట్ నేను ఇలా మన పిహెచ్సికి తీసుకెళ్ళడం అలాంటివి చేశాను సార్. వీళ్ళు పేరెంట్స్ ఏమైపోతున్నారంటే అక్కడికి వెళ్తున్నారు, ఒక సిరప్ ప్రాసెస్ చేస్తున్నారు. అలాంటప్పుడు మేము అక్కడ దాకా తీసుకెళ్లడం ఏంటి అనే క్వశ్చనింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ మంత్ అయితే మెడికల్ ఆఫీసర్స్ అండ్ సూపర్వైజర్ ఏసీడీపీఓస్ అందరం కలిసి మేము హోమ్ విజిట్ చేశాం సార్. మా సూపర్వైజర్ గారు, మా ఏసీడీపీఓ గారు అందరు మాకు చాలా కోఆపరేటివ్ గా ఉంటారు. అందరూ కలిసి చాలా మేము హోమ్ విజిట్ చేసి మేడం వాళ్ళందరూ కలిసి కౌన్సిలింగ్ ఇస్తున్నారు సార్. అయితే ఈ బాలామృత అంటే ఒక శామ్ మ్యామ్ పిల్లలకి ఏ ఫుడ్ ఇవ్వాలి అనేది ఒకసారి మీరు సార్ బాగా చెప్పారు. ఈ విషయం కూడా చెప్పండి సార్ ఒకసారి. కంప్లీట్ గా శామ్ పిల్లలకి బాలామృత ప్లస్ ఇస్తున్నాం కదా సార్. అవును, అది దాంతో పాటు మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తే అంటే ఒక కంప్లీట్ ఫుడ్ గా సార్, అది సంపూర్ణ ఆహారం. మిల్క్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం కదా సార్ మనం. మనము బాలామృతం ప్లస్ లోనే మనం ఇచ్చే ఏదైతే పదార్థంలో మిల్క్ పౌడర్ కూడా ఉంది. పిల్లలకి ఏదైతే ఒక రోజులో ఇవ్వాల్సిన పోషణ ఎంత అందాలో అంత అందుతుంది. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాము. మనం ఇచ్చే దాంతో పాటు మనము ఇంటి దగ్గర ఇచ్చే ఫుడ్ని కూడా కొద్దిగా ఫాలోఅప్ చేయాలి. ఏం పెడుతున్నారు వాళ్ళు, ప్రతిసారి పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక చెంచా నూనె కానీ నెయ్యి కానీ కలుపుతున్నారా, వాళ్ళు పెట్టే చెయ్యి కడుక్కుంటున్నారా లేదా, అలానే ఒక వారంలో వాళ్ళు తినే డైవర్సిటీ ఎంత ఉంది, అంటే గుడ్డు, పాలు, ఆకుకూరలు, సీజనల్గా దొరికే పండ్లు తింటున్నారా, ఇవన్నీ కూడా కొద్దిగా వాళ్ళ హోమ్ ఫుడ్లో కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. టెల్ దెమ్ దట్ ఎన్ఆర్సీకి తప్పకుండా తీసుకెళ్ళాలమ్మా. కొన్ని క్రానిక్ కేసెస్ ఏదైతే ఉన్నాయో రెండు చాలా ముఖ్యమైనది ఇప్పుడు మనం చేసే ప్రయత్నంలో.
తల్లి మనతో పాటు ఉండాలి. తల్లి తండ్రి మనతో, తండ్రులు నార్మల్గా అంత లెవెల్లో పార్టిసిపేషన్ అనేది లేదు, బట్ అవేర్నెస్ అనేది తండ్రికి కూడా ఉండాలి. తల్లి మనతో పాటు చేతిలో చేసి నడవాలి, లేకపోతే కష్టమైన విషయం. రెండోది ఎన్ఆర్సీకి తప్పకుండా వెళ్ళాలి. ఎన్ఆర్సీకి వెళ్తేనే వాళ్ళకి ఒక వారం రోజులు కుదురుగా అక్కడ ఉంటే ఎటువంటి ఫుడ్ బేబీకి పెడితే అది మంచిది అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకుండా మీరు అన్నట్టు చాలా మంచి సజెషన్ ఇచ్చారు. బాలామృతం ప్లస్ సప్లైలో ఎటువంటి గ్యాప్స్ అనేవి ఉండకూడదు అని అన్నారు. ఐ అగ్రీ విత్ యూ 200% దట్ ఎటువంటి గ్యాప్స్ లేకుండా సప్లై అనేది చూసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. అది డిపార్ట్మెంట్ తప్పకుండా అది తన బాధ్యత అనేది నిర్వర్తిస్తుంది. బట్ ఎన్ఆర్సీకి మాత్రం తప్పకుండా తీసుకెళ్ళాలమ్మా. థ్యాంక్ యూ. బట్ మీరు మంచి కోఆర్డినేషన్తో ఈసారి మెడికల్ ఆఫీసరు, సూపర్వైజరు అందరూ కలిపి ఇంటింటి విజిట్ చేస్తున్నామన్నారు. దట్స్ అ వెరీ నైస్ స్టెప్. అదే విధంగా కంటిన్యూ చేస్తే ఐఎమ్ వెరీ షూర్ దట్ ఒక సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ అనేది మనము విల్ బి ఏబుల్ టు అచీవ్. మేడం గారు చెప్తున్న విధంగా అంగన్వాడీ టీచర్లు అందరూ ఈ ప్రోగ్రామ్ని మనకు ముందుకు తీసుకెళ్ళాలి. ఇందాక ఒక టెలికాల్ మనకి ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో ఒక అంగన్వాడీ టీచర్ సామ్ మ్యామ్తో పాటు అండర్ వెయిట్ కూడా యాడ్ చేయడం జరిగింది అన్నారు. ఇది ఈ ప్లాట్ఫామ్ నుంచి మేము ఇక్కడ మెసేజ్ ఇచ్చేది అంగన్వాడీ టీచర్స్కి, దయచేసి ఇక్కడ మాకు అధికారులు, సెక్రటరీ అండ్ డైరెక్టర్ గారు ఏదైనా ఒక మెమో సర్క్యులర్ ఇచ్చినా దాని తెలుగులో కింది అంగన్వాడీ టీచర్కి అర్థమయ్యే విధంగా మేడం చాలా చక్కగా అది కిందికి వెళ్తుందా అనేది చూస్తున్నారు. దీనికి ఈ స్టాండర్డైజ్ గైడ్ లైన్స్ కూడా తెలుగులో ఉన్నాయండి. దయచేసి ఈ ప్లాట్ఫామ్ నుంచి మేము ఇచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ దీనికి ఈ ఎస్ఎస్ఎఫ్పి ప్రోగ్రామ్కి సంబంధించిన తెలుగు గైడ్లైన్స్ మీ దగ్గర ఉండాలి. ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది. అది ఒక్కసారి మీరు రీడ్ చేసుకుంటే దానికి స్టెప్స్ అండ్ క్లారిఫికేషన్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు మన దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఇంటింటికి అంగన్వాడీ పుస్తకం అని ఉంది. దాంట్లో చాలామంది మీరు అడగడము కౌన్సిలింగ్లో తింటున్న ఇతర ఆహార పదార్థాలు, డైటరీ డైవర్సిటీ గురించి కూడా కొంచెం రికమెండేషన్ చేశారు. ఇది చెప్తే బాగుంటుంది. ఆ పుస్తకంలో వెనక నుంచి 36వ పేజీలో వాళ్ళు ఇంటి దగ్గర తీసుకోవాల్సిన ఆహారము, దాంట్లో ఎటువంటి ఆకుకూరల్లో ఎటువంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి అని ఉంది. మీరు ఆ గృహ సందర్శనకు వెళ్ళినప్పుడు ఫాలోఅప్ విజిట్లో టీచర్ కౌన్సిలింగ్లో వాళ్ళ ఫీడింగ్ ప్రాక్టీసెస్ తగ్గట్టుగా ఐఈసీ మెటీరియల్ని ఉపయోగించి కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోకస్ చేయాలి. రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు మనం ఈ గంటన్నర సేపు ప్రోగ్రామ్ సంబంధించి మాట్లాడడం, మీరు కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న మంచి పనులను కూడా ప్రస్తావించారు. ఇంకా కావాల్సిన హెల్ప్ కూడా మీరు అడిగారు. ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో జరిగే సెక్టర్ మీటింగుల్లో, ఎందుకంటే మనం మేడం చాలా స్పెసిఫిక్గా ఎక్కువ పేజీలు రాయొద్దండి, వాళ్ళకు అర్థమయ్యే భాషలో క్లుప్తంగా రాద్దామని చెప్పి ఒక 6 పేజీల జీవోని మనం సంయుక్తంగా మార్గదర్శకాలను కూడా మెన్షన్ చేశాము. ఇది మీరు సెక్టర్ మీటింగ్లో దయచేసి పూర్తిగా ఒకళ్ళు దగ్గరగా చదివి వినిపించి అందరూ విని ఇందులో ఏముంది సందేహాలు ఉంటే మీరు నివృత్తి చేసుకొని ఈ గైడ్లైన్స్లో ఏమేమి ముఖ్యమైన అంశాలు ప్రస్తావించామనేది అందరు టీచర్లకి అర్థమయ్యేలాగా ఒక పని చేయాలండి. ఒక రిక్వెస్ట్. రెండో రిక్వెస్ట్, మనము జిల్లా స్థాయి సమావేశాల్లో కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు మా వద్ద పూర్తి స్థాయి జూమ్ మీటింగ్ లింక్ కూడా ఉంది. మనం అన్ఇంటరప్టెడ్గా మాట్లాడచ్చు. ఎవరైనా సిడిపిఓ గారు కానీ, డిడబ్ల్యూఓ గారు కానీ, సూపర్వైజర్ కానీ, సార్ మా సెక్టార్కి ఒకరోజు ఒక అర్ధగంట మాకు మళ్ళీ చెప్పండి, ఈ సందేహాలు ఉన్నాయి, లేదా మా ప్రాజెక్టు అందరం ఒక చోట కూర్చున్నాం సార్, మాకు ఈ టైంలో జూమ్ అరేంజ్ చేయండి సార్ అంటే, మేము ఆఫీస్ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టైంలో అయినా మీ ఏ సెక్టార్, ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ జిల్లా అయినా మేము సిద్ధంగా ఉంటాము. కొద్ది ముందుగా ఒక గంట ముందు రోజైనా మీరు మాకు మెసేజ్ పెట్టిన గ్రూప్లో మేము మీ ప్రాంతానికి కోసమే ఆ జూమ్ని షెడ్యూల్ చేసుకుంటాము. సో దట్ అందరితో మనం మాట్లాడుకొని మనం మీ క్షేత్రస్థాయి అనుభవాలు మేము తెలుసుకుంటాము. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మీకు సహాయం చేయడానికి మేము మీతో పాటు ఎప్పుడూ ఉంటాము. ఈ ప్రోగ్రామ్ని మనం అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలో మనం జాయింట్గా చేసే ఒక కృషిని దీనివల్ల మనం సాధించగలుగుతామనే ధైర్యాన్ని మనం అందరం తీసుకుంటే అంతకుమించి మనం చేసే పెద్ద పుణ్యకార్యం ఇంకేమీ ఉండదండి. ఈ 2 విషయాలు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడు కూడా మీరు జూమ్లో మాకు రండి సార్, చెప్పండి సార్ అంటే షెడ్యూల్ చేసుకుంటాము.
సెక్టర్ మీటింగ్లో ఈ 6 పేజీల మార్గదర్శకాల్లో ఏమి ఇచ్చారనేది అందరు 35,700 అంగన్వాడీ టీచర్లకు వెళ్ళేలాగా కొద్దిగా సాయం చేయండి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టు. ఈ బాలామృతం కానీ ప్లస్ గ్యాప్స్ ఉంటే ఇమీడియట్గా ఫ్లాగ్ చేయండి మాకు. ఒక్కొక్కసారి మొన్న ఈ ఫ్లడ్స్ వల్ల కానీ కొంచెము లేట్ అయినట్టున్నది. సెక్రటరీ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎక్సెస్ఏ మేము ఆర్డర్ చేయడం జరిగింది, ఇండెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అందుకని ఒకవేళ అయిపోతుంది ఇంకా మళ్ళీ స్టాక్ రాలేదు అని మీకు తెలిసినప్పుడు ఇమీడియట్గా మాకు కాల్ చేయండి, దానికి తగిన ఏర్పాట్లు మేము చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మ. మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఎంతో కష్టపడుతున్నారు క్షేత్రస్థాయిలో. మిగతా పనులు కూడా మీకు ఇవ్వకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు మేము కలెక్టర్స్కి చెప్తూనే ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి లాస్ట్ టైం అయింది. SSFE ప్రోగ్రామ్ అనేది మన డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైన గురుతరమైన బాధ్యత. న్యూట్రిషన్ లేకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో దాంట్లో మీరందరూ కష్టపడుతున్నారు. ఐడెంటిఫికేషన్ దగ్గర ఎటువంటి మొహమాటం అనేది పడకుండా ఐడెంటిఫై చేయండి. ఈ ప్రోగ్రాంలో బాలామృతం ప్లస్ అనేది సప్లై ఎటువంటి అంతరాయం లేకుండా వచ్చేటట్టు చూడడానికి అది డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుంటుంది. ఎన్ఆర్సీకి వెళ్ళండి. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మనతో పాటు ఎంతో కోఆపరేటివ్గా ఉన్నారు కాబట్టి వీ షుడ్ డెఫినెట్లీ టేక్ దేర్ హెల్ప్. ముఖ్యంగా ఒకసారి ఐడెంటిఫై అయిన బిడ్డ తొందరగా లెట్ us నాట్ గెట్ దెమ్ అవుట్. మనం ఒక 6 నెలలు కావలిస్తే 1 సంవత్సరం పాటు బాలామృతం ప్లస్ ఇచ్చి మళ్ళీ గీత అవతల దాటి వెళ్ళింది మళ్ళీ ఇటువైపుకి రాకుండా మనం చూసుకుందాము. సో ఇప్పుడు నరసింహారావు గారు ఎంతో మంచి మాట చెప్పారు. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కానీ ఎక్కడైనా కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ మేమందరం కూడా మీతోనే ఉన్నామమ్మా. వీ విల్ బి రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఇక్కడ ఇది ఫలానా తల్లి నా మాట వినట్లేదు, చాలామంది తల్లులు అరే నా బిడ్డ బాగానే ఉంటుంది అని ఒక రకమైన అభిమానంతో కానీ సిగ్గుతో కానీ అవమానంతో కానీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. మరి వాళ్ళని కన్విన్స్ చేయడానికి మనం కమ్యూనిటీ హెల్ప్ తీసుకోవాలి, గ్రామ పెద్దల హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే మాల్న్యూట్రిషన్ ఎప్పుడైతే లేరో బిడ్డ కరెక్ట్గా పెరుగుతారు. రేపు పొద్దున భారత పౌరులు అవ్వాలి అంటే ఫుల్లీ గ్రోన్ అడల్ట్ అంటే ప్రొడక్టివ్ అడల్ట్ అంటే ఈ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. సో మరి పునాది గట్టిగా పడాలంటే మాల్న్యూట్రిషన్ అనేది లేకుండా చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ మీద మెడికల్ అసెస్మెంట్స్ మీద వీటన్నిటి మీద చాలా చాలా రివ్యూస్ రెగ్యులర్గా ఉంటాయి. మరొక్కసారి ఓన్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ మీరు ఎటువంటి మొహమాటం పడకుండా అందరినీ తీసుకురండి. మీ గ్రామంలో 60% మంది మాల్న్యూట్రిషన్ ఉంటే కూడా వీఆర్ హ్యాపీ టు supply the Balamrutam Plus. So I wish you all the very best for this program. మళ్ళీ మనం ఇటువంటి ప్లాట్ఫామ్స్లో మళ్ళీ కలుద్దాం. So thank you very much.